పరిశుద్ధుడు పరలోకంలో తండ్రి నాయన ప్రతి ఒక్క సంఘానికి పనిచేసే తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి పనిచేస్తున్న తండ్రి నేను నీకు తెలియని వందనాలు తండ్రి నేను నీకు వీలాడుతున్నాను తండ్రి నేను నుంచి గొప్ప తండ్రి ఆయన మా పనులను దూరం తప్పలేను తండ్రి ఆయన మాకు చెప్పాలని తీర్చుకున్న తండ్రి నేను ఆయన నీకు తెలియని వందనాలు తండ్రి నేను దేవుని తండ్రి ఆయన నీకు వీలాడుతున్నాను తండ్రి నేను ప్రతి ఒక్క సంఘానికి పనిచేస్తున్న తండ్రి నేను ఎక్కలేని వందనాలు తండ్రి దుఃఖదేవిని తండ్రి నేను పాదాలు పొందడానికి తండ్రి నేను పాదాలు వందనాలు తండ్రి దుఃఖదేవిని తండ్రి తండ్రి ప్రార్థన సమర్పించుతాను. నీ మరణము తన చింతకే తిరుగు పయనం తన పిల్లలే తన చింతకే చేరినప్పుడే తన సంతసం ఈ తనముతో తన చిత్తమే జరిగించి కన్ను మూస్తే ఆ మరణమే తనకు మధురం విలువైనది నీ మరణము తన చింతకే తిరుగు పయనం తను కన్న పిల్లలంతా బ్రతకాలి భూమి పైన మనినాలనేవి లేకుండా దూరంగ పిల్లలుంటే తను మరచిపోతుంటే లేను బాధపడకుండా మన మీదనే ధ్యాస చూడాలని ఆశ కలిగున్న కన్న తండ్రి పిలువంగ నిన్ను కోరి ఆ పిలుపు స్వీకరించి వెళ్ళిపోవాలి విలువైనది నీ మరణము తన చింతకే తిరుగు పయనం ఒకనాడు యేసుక్రీస్తు బ్రతికినే లోకమందు పాపాన్ని అంటనీకుండా తండ్రి కోరుకున్న పనిని జరిగించి భూమి పైన మరణించి వ్యాడు ఇష్టంగా ప్రభు సేవలోన నివసిస్తే అది వరమనేది గ్రహిస్తే మరి లేదు నీకు చింత ఉంటావు తండ్రి చింత తన కనులు మోసి తీరుతుంది జగమంతా విలువైనది మన మరణము తండ్రి చెంతకే తిరుగు పయనం. దేవునికి స్తోత్రం. కలువరి గిరిలో సిలువ యాగమై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువ యాగమై వేలాడితివా నా యేసయ్యా.
శేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావు. నా దోషముల క్రియలకై సిలువలో బలి అయితివా. నా ప్రాణ ప్రియ క్రములు రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రియధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువ దారినై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువ యాగమై వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయాను, గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బట్టు నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నా కరి రక్తపు బట్టు నా కొరకై ధారపోసి త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువ యాగమై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువ యాగమై వేలాడితివా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అంతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది. ఎవరి రక్తమో క్షమించమన్నది యేసు రక్తమే. ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతోంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతోంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నేనని చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయ్యేనిని వదలలేదుగా. మృతులైన వారిని క్షమించలేదు. పరదేశికి వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతోంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్ళతో కొట్టి చంపుచుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా. నిన్ను చంపుచున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నీవు నమ్మి
నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. ఏబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే కొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. ఏబేలు వలె అడగకుండా ఉండాలని స్టెఫెనును కొత్త నిబంధన నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతోంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతోంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అందులైన నీతిమంతు రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది? ఎవరి రక్తమో క్షమించమన్నది? యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతోంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతోంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. దేవునికి స్తోత్రం. ఈయన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీసి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదదీసి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ పావన యేసుని ప్రేమ పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను ప్రేమించే నీ ప్రేమ ఆశ్చర్య
ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము నిన్ను మించిన
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేని స్తోత్రం. నా తలంపులేడుస్తున్నవి, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి, నా మ్రోమున ఉమ్మి వేయబడినవి, నా చూపులు దళతించుకున్నవి, నా మ్రోమున ఉమ్మి వేయబడినవి, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోవుచున్నవి, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోవుచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిద్ధమైనవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిద్ధమైనవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను. దేని స్తోత్రం. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరసిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరసిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి ఓవునా, ఏ చక్రం లేకుండా బండి ఓవునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు జాగునా, నీ బ్రతుకు జాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరసిన వరాలు. సుఖ దుఃఖాలిక్కడనే కలిసి ఉండును, సావుతోనే రెండు విడిపోవును. సుఖ దుఃఖాలిక్కడనే కలిసి ఉండును, సావుతోనే రెండు విడిపోవును. ఓర్పోచానముతోని భక్తిని సాధించి ఆ దేవుని సేవలో తనమును సాలిస్తే, ఓర్పోచానముతోని భక్తిని సాధించి ఆ దేవుని సేవలో తనమును సాలిస్తే, పరలోక ఫలము ప్రభు చెంతనే మనము నిలసియుందుము కలకాలము, నిలసియుందుము కలకాలము.
బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు, దేవుడే జతపరచిన వరాలు. దేవునికి స్తోత్రం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత యొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు అతని ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపమును లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ వ్రాయబడిన వాక్యం నిమిత్తం యేసుక్రీస్తు గారు అతడు వచ్చిన పని దేని కొరకు అంటే, మనం చేసిన పాపాల నిమిత్తం మన పాప విమోచన జరగడానికి అతను భూమిపైకి వచ్చి అతను మరణించి అతని రక్తం మన పాప విమోచన కలిగించడానికి అతను మరణించాడంటే, అతని మరణం ఎందుకంటే మన పాప విమోచన కొరకే. అతడికి సొగసైనను ఒక అందం లేదు అతనికి. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో ఎట్లా అంటే చూడడానికి మంచిగా కనబడి మాట్లాడి ఒక మంచి రూపం ధరించి ఒక 10 మందికి చెప్తే వింటారని అట్లా ఒక బయటికి కనిపించే రూపంగా అందంగా తయారయ్యి కొంతమందికి చెప్తారు. కానీ యేసుక్రీస్తు గారు ఇక్కడికి భూమి మీదకి వచ్చింది ఒక పని నిమిత్తం. అది దేని కొరకంటే మనం చేసిన పాపాన్ని క్షమించబడడానికి అతను మరణించాలి. ఆ పనిని మదిలో పెట్టుకొని అతను ఎలాంటి దానిపైన ప్రేమ పెంచుకోలేకుండా, అతని ఎంతమంది ద్వేషించినా కానీ, అతను చూడడానికి మంచిగా లేకున్నా కానీ, అతని వ్యసనక్రాంతుడిగాను సొగసైనను లేదు, స్వరూపమైనను లేదు, అతడికి తలవాల్చుటకు ఇల్లు కూడా లేదు. కానీ ఆయన వచ్చిన పని నిమిత్తం తను చేసి మన కొరకు మరణించి మన పాపాలని కడగవేయబడ్డారు. ఇప్పటికీ మనం ప్రభు రక్తం తీసుకుంటున్నామంటే మన పాప విమోచన కొరకే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరలోకంలో ఉన్న మాకు తండ్రి, నాయన మీకే వందనములు నాయన. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మాటలైనా ఏమైనా తప్పులుంటే క్షమించండి నైనా. మీరు వచ్చింది ఎందు నిమిత్తమో మేము ఎరిగి నాయన ప్రభువ మీ కొరకు మిమ్మును పోలి నడుచుకునేలా ఉన్న జ్ఞానాన్ని దయచేయండి నాయన. మీ జీవితం అందు ఏది పొందలేక మీరు దేవుని కొరకు మీరు అప్పగించిన పని నిమిత్తం వచ్చి నెరవేర్చుకొని వెళ్ళిపోయారు నాయన తండ్రి. నాయన మిమ్మును పోలి బ్రతికి నడుచుకునేలా ఉన్న కృపను దయచేయండి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించేలా ఉన్న మా బ్రతుకులలో కృప చూపించండి నాయన. ఎన్ని పాపాలు చేసినా నాయన మీ వల్ల మాకు పాప విమోచన కలుగుతుంది నాయన. దీనికి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మేము కూడా మీలాగా బ్రతికి పరలోకానికి చేరువలో ఉన్న కృపను దయచేయండి నాయన తండ్రి. మేము చేసిన తప్పుల్ని క్షమించండి నాయన. మిమ్మల్ని పోలి బ్రతుకులో ఉన్న కృపను దయచేయమని కోరుతూ త్వరగా రానైనా మీ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నిక్షేముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యాసనములను వహించెను.
అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బంధింపబడేవానుగాను శ్రమనొందిన వాడుగాను మన మతాన్ని ఎంతించి తిని అందరికీ వందనాలు. నాకు తెలిసినంత నేను చెప్తాను. దేవుని సిలువ వేయగానే దేవుడు కొన్ని మాటలు పలుకుతాడు. అందులో నాకు తెలిసిన కొన్ని మాటలు చెప్తాను. దేవుడు మొదట ఏం మాట మాట్లాడతాడంటే, నన్నును ఎలా దేవుడు క్షమించునో నీవు కూడా క్షమించే గుణం ఉండాలి అని అంటాడు. ఎందుకంటే మనం చిన్నదానికి పక్కోళ్ళ మీద కోపం పడటము, లేకపోతే వాళ్ళు ఏమన్నా నాకు వాళ్ళు నచ్చరు నేను వాళ్ళతో ఉంటా అనేది ఉండొద్దు. మనం దేవుని పిల్లలం. భూమిలోకి మనం వచ్చినాం దేవుని పని చేయడానికి. మనకు కోపం లేకపోతే వాళ్ళంటే నాకు నచ్చదు అలాంటి వాళ్ళని మనం ఏమనొద్దు. మనకు అలాంటి గుణం కూడా ఉండొద్దు. క్రీస్తును పోలి నడుచుకోవాలి. తర్వాత మనకు మారు మనసు పొంది ఉండాలి, పశ్చాత్తాపం పడాలి, క్షమాగుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి, దేవుని పోలి నడుచుకోవాలి. మనల్ని చూసి పక్కవారు అలాగే నేర్చుకోవాలి. దేవుడు రెండో మాట కూడా పలుకుతాడు, మారు మనసు పొంది పశ్చాత్తాపము ఉండి ప్రభు యేసునందు ప్రభులా నడుచుకునేవాడు కూడా ఉండాలి. అలా దేవుడు రెండు మాటలు పలికారు. కళ్ళు ముచ్చుకో. పరలోకమున కన్న తండ్రి నీకు వందనాలు నాయన, నీ ఘనమైన పదాలు కొందనాలు నాయన. నాకు వచ్చిన చిన్ని మాటలు నేను తప్పుగా పలుకుతానని క్షమించండి నాయన. నేను చెప్పిన ఎంతో కొంచెం వాళ్ళకి అర్థం కావాలని కోరుకుంటున్నాను నాయన. త్వరగా రమ్మని కృష్ణమ్మని అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. తండ్రి ఏ పిల్లలకైనా మన నాన్నంటే ఇష్టం కదా, అట్లాగే క్రీస్తు కూడా మన తండ్రి అంటే చాలా ఇష్టం. కానీ భూమిపైకి ఆయనకి ఇష్టం లేకపోయినా తండ్రి నేను వెళ్తాను అని చెప్పి వచ్చి తన పనిని పూర్తి చేసుకొని వెళ్ళిండు. మనమన్నా అందులో కొంతగా వరకన్నా మనం కూడా పూర్తి చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నా. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక రకంగా మనం క్రైస్తవులం అంటే మనల్ని పోల్చుకొని పక్కోళ్ళు మనసు పొందాలి అని నేను అనుకుంటున్నా. నేను తండ్రి నన్ను క్షమించమని ప్రతిరోజు నేను కోరుకుంటా. ఈ మాటలు ఇవే. ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు దేవా. తండ్రి మీ మాటలు కొన్ని చెప్పాను తండ్రి, నా తప్పులుంటే క్షమించు. నేను వారం రాలేకపోతున్నా తండ్రి. అట్లనే మిమ్మల్ని మర్చిపోవట్లేదు నాయన. ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటూ నా నడకలో నా మాటలో ప్రతి క్షణం మిమ్మల్ని గుర్తుపెట్టుకొని బతుకుతున్నా నా తండ్రి. నన్ను నా పిల్లల్ని దీవించండి దేవా. ఎవరైనా తప్పిపోతే వాళ్ళని మీ దగ్గరికి చేర్చుకోండి తండ్రి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేట సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. ప్రార్థించుకున్నాం. పరలోకమందున మకన తండ్రి, తండ్రి మీకే వందనాలు తండ్రి. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి. మీ కుమారుడు 2024 సంవత్సరాల క్రితం తండ్రి మా కోసం ఇదే రోజున బలైపోయాడు తండ్రి. తండ్రి మా ఏడల మీకున్న ప్రేమ తండ్రి మీ కుమారుడి బలి ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది తండ్రి. తండ్రి ఆయన మరణం ద్వారా బాప్తిస్మాన్ని తండ్రి భూమి మీదకి తీసుకుని వచ్చి తండ్రి మరి మా పాపాన్ని మేము కడుక్కొని నరకానికి వెళ్ళకుండా తండ్రి మీ యొద్దకు వచ్చేలాగా మీ కుమారుని భూమిపైకి పంపి మీ కుమారుడు ద్వారా చక్కటి బైబిల్ని మాకు అందించి మీ కుమారుడు ద్వారా చక్కటి మాటలను మాకు తెలియజెప్పినందుకు మీకేమన్నా తండ్రి. ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసువారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మాకు తండ్రి. ఆమేన్. తండ్రి
ప్రియమైన తండ్రి అయ్యా, నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మంచి జ్ఞానం దయచేయి తండ్రి. అయ్యా, ఎలి స్థానంలో నిలబడి మేము మాట్లాడుతున్నామంటే అది నీ దయ తండ్రి. అయ్యా, నీ చిత్తమే తండ్రి. నీ చిత్త ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని తండ్రి. అయ్యా, ఇంకా మారాల తండ్రి. నా కుటుంబం మారాల తండ్రి. నా రక్త సంబంధం మారాల తండ్రి. అయ్యా, ఉన్న వారిని అందరినీ సన్నిధిలో ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. మాకు మంచి జ్ఞానం దయచేయి తండ్రి. అనారోగ్యాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా, నా కుటుంబాలు ఎంతో నశించిపోతురు తండ్రి. అయ్యా, వాళ్ళు తెలుసుకుంటలేరు తండ్రి. మేము చెప్తే మా నాయన వాళ్ళు ఏందో వీళ్ళు పిచ్చోళ్ళని అనుకుంటారు తండ్రి. అయ్యా, వాళ్ళు మంచిగా రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయి తండ్రి. అయ్యా, నీ కుమారుని స్వామిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వివాహం గురించి నీ చేతికే అప్పచెప్పినాను తండ్రి. అయ్యా, వివాహం నీ చేతుల ప్రకారమే జరగాలి తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో జరగాలని నేను అనుకుంటున్నాను తండ్రి నా మనసులో. అయ్యా, నీ చిత్తమే తండ్రి. నీ కృపనే తండ్రి. రక్షణ పొందాలి తండ్రి. అయ్యా, రక్త సంబంధం తండ్రి ఎంతో బాధపడుతుంది తండ్రి. నా కుటుంబాన్ని ఆయనను జ్ఞాపకం చేసుకొని మంచి దారిలో నడిపించున్నా తండ్రి. అయ్యా, త్వరగా వస్తున్న ఎస్కిస్తున్నాను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అరే స్తోత్రం 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 తండ్రి. పరలోకమున తండ్రి, పరిశుద్ధాత్మన తండ్రి, యేసుక్రీస్తునామములో బతిమాలు వేడుకుంటున్నాయ్యా తండ్రి దేవ. అయ్యా, నీకు వందనాలు 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 తండ్రి. నీ బంగారు పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాయ్యా తండ్రి. దేవా నా తండ్రి, మా తప్పులుంటే క్షమించు, మన్నించు దేవా నా తండ్రి. రక్షకుడా యేసయ్యా నజరుడా నా తండ్రి దేవా, వందనాలు వందనాలు తండ్రి. మేము ఎంతటి వారిమి తండ్రి, ఒడ్డి కొండవారిమి తండ్రి. నీ దయలో బతుకుతున్నాము తండ్రి. నీ రక్షణలో ఉన్నాము తండ్రి దేవా. అయ్యా, మాకు ఏం ఆశించి వచ్చినామో తండ్రి. అయ్యా, నుండి ఒట్టికుండగా వచ్చినాం తండ్రి. నిండుకుండగా దీవించు తండ్రి. అయ్యా, ఎవరి మనసులో ఏమున్నదో తండ్రి. అయ్యా, నెరవేర్చిన వాడివి తండ్రి. అన్నీ తెలిసిన గుణం ఉన్నది తండ్రివి. అయ్యా, మమ్మల్ని కాపాడే దేవా నా తండ్రి. రక్షకుడా నా తండ్రి, నీకు వందనాలు వందనాలు తండ్రి దేవా. నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. గర్భం లేని వారికి తండ్రి గర్భం తెరువు తండ్రి. చిన్న బిడ్డలకు జ్ఞానం ఈ తండ్రి. పెద్దవారికి మంచి ఆరోగ్యాలు దయచేయి తండ్రి. మంచి మనసులు దయచేయి తండ్రి. ఎవరు కోపతాపాలు ఉన్న తండ్రి. అయ్యా, ప్రేమ కలిగి ఉండాలి తండ్రి దేవా. మంచి ప్రేమ కలిగి ఉండాలి తండ్రి దేవా. నీకు వందనాలు వందనాలు దేవా నా తండ్రి. రక్షకుడా యేసయ్యా నజరుడా. అయ్యా, మా తప్పులు క్షమించు తండ్రి. మన్నించు దేవా. అయ్యా, ఏమి తెలియని వారిమి తండ్రి. తెలుసుకునే గుణము భాగ్యము దయచేయి తండ్రి దేవా. అయ్యా తండ్రి, నువ్వంటే ఏందో తెలుసుకుంటలేరు తండ్రి. అయ్యా, మరి నువ్వంటే తెలుసుకోవాలి తండ్రి. నీ మార్గంలో నడవాలి తండ్రి. అయ్యా నా దేవా నా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయ్యా తండ్రి. అయ్యా, మా తప్పులుంటే క్షమించు, మన్నించు తండ్రి. నీ బంగారు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాయ్యా దేవా. మా తప్పులున్నా ఎవరి తప్పులున్నా తండ్రి క్షమించు, మన్నించు దేవా నా తండ్రి. ఏమి తెలియని వారు మీ దేవా. అయ్యా, నీ ఆశ కొని ఉన్నాము తండ్రి. ఏ బిడ్డ ఏం ఆశించుతున్నదో తండ్రి దేవా. నువ్వు హృదయం తెలిసిన వారు మీ దేవా. అయ్యా, కాచి కాపాడే దేవా నా తండ్రి. రక్షకుడా యేసుక్రీస్తునామములో బతిమాలు వేడుకుంటే తండ్రి. ఆమేన్. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన పాపముల నిమిత్తమై ప్రభువారు ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు పడి గాయపరచబడ్డాడు. మన దోషముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. మన చేసిన పాపముల నిమిత్తమై ఆయన మీద మన పాపముల శిక్ష ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, రక్షణ కలిగింది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు దేవా. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనాలు తండ్రి దేవ. గడిచిన దినం నుండి తండ్రి ఈ రోజు వరకు కాపాడిన కృపను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, మా పాపముల నిమిత్తమై తండ్రి మీరు ఎంతో నిందలు, అవమానాలు పొంది మా నిమిత్తమై తండ్రి మీరు శిలువ బలియాగానే జరిగించారు తండ్రి. తండ్రి, నీ మాటల ప్రకారం బతికేలా తండ్రి మా మనసులు సరిచేయండి తండ్రి. దేవాని యందు నిజమైన భయభక్తులు కలుగజేసి
తండ్రి నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని కల్పించండి తండ్రి. ఇక్కడ ఉన్న మీ బిడ్డల మాకు అందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ నా ఇచ్చిన ప్రార్థనలు తప్పులుంటే క్షమించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తుల ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సిలువ వేసేటప్పుడు పలికిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరని చెప్పాడు, వారిని క్షమించమని చెప్పాడు. సో అలాగే ఎందుకు క్షమించమని చెప్పారంటే వీరిపైన ఎలాంటి శిక్ష వేయకుండా యేసుక్రీస్తు వారిని క్షమించమన్నాడు. అలాగే క్షమించమని ఆయన మరణించిన తర్వాత దాని ద్వారా సుతం మనకు పాప విమోచన కూడా మనకు ప్రసాదించాడు. ఎలా అంటే మనము ఆయన చనిపోతేనే ఆయన రక్తం ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం. సో అలాంటి క్షమించే గుణం ఉన్నది కాబట్టి ఆయన మనకు కూడా క్షమించమని చెప్పిండు. క్షమించి నేను క్షమిస్తున్న ఇతరులను కూడా మీరు కూడా క్షమించాలి, నేను చేశాను కాబట్టి మీరు కూడా చేయాలని చెప్పిండు. దాని ప్రకారం క్షమించి అందరికి క్షమించి మనం బ్రతకాలి. లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉండకుండా క్షమించి బ్రతకాలని చెప్పాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకం కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి దేవా. అయ్యా ఇక్కడ కూడుకున్న విధానం బట్టి నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి దేవా. అలాగే తండ్రి ఈ దినాన మీ కుమారుడు సిలువ వేసి మరణించిన దినంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా చేసుకుంటున్న ఆరాధన తండ్రి దేవా. అయ్యా ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాట ఏదో విధంగా చెప్పారు తండ్రి దేవా. వారు చెప్పిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. అయ్యా ఇబ్బంది పడ్డ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా చెప్పిన వారిలో కూడా ఏమైనా తప్పులు ఉంటే దయతో క్షమించమని కోరుతూ తండ్రి దేవా. అయ్యా ఇక ముందు జరగబోయే ఆరాధనలో కూడా తండ్రి మీరే తోడని నడిపిస్తారని నమ్ముతూ త్వరగా వస్తున్న యేసుక్రీస్తు నామములో అడిగేటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఈ దినమున నా తండ్రి గుడ్ ఫ్రైడే నా తండ్రి శుభ శుక్రవారంగా నా తండ్రి అయినా తండ్రి మేము జరుపుకుంటున్నాము తండ్రి. అయినా తండ్రి ఇదిగో నా తండ్రి మీ సిలువలో పలికిన 7 మాటల్లో నా తండ్రి అయినా తండ్రి సువార్త ఉంది నా తండ్రి. నా తండ్రి నీ కుమారుని పోలిన తండ్రి మేము జీవించాలని చెప్తున్నారయ్యా. అయినా తండ్రి మేము ఈ భూమి మీద నా తండ్రి ఎలా బ్రతకాలో నా తండ్రి అయినా తండ్రి 7 మాటలు నా తండ్రి మీరు మాకు వాక్యాన్ని వివరిస్తున్నారయ్యా. అయినా తండ్రి క్షమాపణ నా తండ్రి అయినా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి మేము పాపులమై ఉన్నామయ్యా. అయినా తండ్రి మీరు క్షమించిన ప్రకారంగా నా తండ్రి మేము క్షమించలేకపోతున్నామయ్యా. అయ్యా నా తండ్రి దానికి కారణం నా తండ్రి మా మూర్ఖత్వం నా తండ్రి. అయినా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అయినా తండ్రి నీ వాక్యం నా తండ్రి 2 చులల ఖడ్గం నా తండ్రి. అయినా తండ్రి చెప్పుచున్న మమ్మల్ని ప్రార్థిస్తున్న మమ్మల్ని నా తండ్రి వినుచున్న వారిని కూడా నా తండ్రి అయినా తండ్రి ఇద్దరిని సరి చేస్తున్నాను తండ్రి. అయినా తండ్రి ఇక్కడ చెప్పామని కాదు కానీ నా తండ్రి దాన్ని పాటించేలాగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయినా తండ్రి నీ కంట్లో దూలం ఉండగా నా తండ్రి పక్కని కంట్లో ఎలా చూడగలుగుతానో తండ్రి. అవును తండ్రి మేము తప్పు చేస్తున్న తండ్రి ఇతరులకు నా తండ్రి ఆయన తండ్రి దాన్ని ఇది తప్పు అని చెప్తున్నాం కన్నా తండ్రి ఆయన తండ్రి ఆ విషయాన్ని మేము సరి చేసుకోలేకపోతున్నామయ్యా. దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నామయ్యా. క్షమాపణ తండ్రి నీ నుంచి మేము నా తండ్రి ఎలా గ్రహించుకుంటున్నామా తండ్రి అన్న తండ్రి మేము కూడా నా తండ్రి మా సహోదరులను కానీ మా పక్క వారిని కానీ తండ్రి మా ఇంటి వారిని కానీ తండ్రి క్షమించేలా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అన్న తండ్రి కృప చూపించిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయిన తండ్రి ముఖ్యంగా నా తండ్రి శ్రమ నా తండ్రి సాతాను కునికో కుమారున్న తండ్రి ఎంతగానో శోధించిన తండ్రి శోధనను జయించిన తండ్రి అయిన తండ్రి అనేక మందికి సువార్త ప్రకటించిన తండ్రి అయిన తండ్రి
ఇదిగో శ్రమ పొంది నా తండ్రి మృతి పొంది తిరిగి లేచాడయ్యా. అవును తండ్రి, మా యొక్క జీవితంలో కూడా నా తండ్రి ఈ బ్రతుకుతున్న కొద్ది రోజుల నా తండ్రి అయిన తండ్రి శ్రమలు అనగానే నా తండ్రి అయిన తండ్రి పెద్ద పెద్ద శ్రమలు కాకుండా తండ్రి చిన్న చిన్న మాటల చేత నా తండ్రి మా హృదయాన్ని నొప్పించుకుంటున్నామయ్యా. అన్న తండ్రి అవి ఆ ఒక మాట చేత నా తండ్రి సాతాన తండ్రి మా హృదయాన్ని ఎంతో ప్రేరేపించిన తండ్రి అయిన తండ్రి మా యొక్క మెదడును మొత్తం ఖరాబ్ చేస్తున్న తండ్రి అయిన తండ్రి ఆ సాతానికి చోటు ఇవ్వకుండా నా తండ్రి నీ వాక్యం మేము గుర్తు చేసుకున్న తండ్రి, నీ మాటలు మేము గుర్తు చేసుకున్న తండ్రి, ధైర్యపడిన తండ్రి అయిన తండ్రి మేము జీవించాలా సహాయం దయచి మేము ప్రార్థిస్తున్నాను దేవా. అయినా తండ్రి ఈ ప్రార్థనను తప్పు ఉంటే క్షమించండి. అయినా తండ్రి ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించమని ఈ యొక్క చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 2వ మాట చదువుకుందాం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను దించును కాక. పరలోకమున్న కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు క్రీస్తుపేట వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన వారం మొదలుకొని తండ్రి ఈ దినం వరకు యొక్క సజీవుల కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో సమయం ఈ శుక్రవారం రోజున తండ్రి నీ గురించి కొన్ని మాటలు ఆలోచిstanగా కృప చేయండి దేవా. అయ్యా తండ్రి, మాకు అడగకుండానే గర్భఫలం ఇచ్చిన దేవా. అయ్యా తండ్రి నీకు వందనాలు తండ్రి. వాళ్ళని నీళ్ళే పెంచలేకపోతున్నాం తండ్రి, క్షమించండి దేవా. క్షమించి గుణం కలిగి ఉండేలా మాకు మంచి సహాయం దయచేయండి దేవా. అయ్యా తండ్రి ఇక్కడ నుంచి అయినా తండ్రి నీ భక్తిలో పెంచే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. అయ్యా తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని తండ్రి. అయ్యా తండ్రి ఈ మాట చదువుకున్న ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు 2వ మాటగా పలికిన మాట ఇది. నేడును నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. రక్షణ ఇప్పుడు మనకి దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే రక్షణ పొందుదు అని. అప్పుడు మనము ఇప్పుడు మొదలుకొని మనము బ్రతికినా కానీ మనకు పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ అతనికి ఒక క్షణములో పరలోకం దొరికింది అతనికి. మనం కూడా దేవుని గురించి చాలా నీతిగా నిజాయితీగా బ్రతికిన దేవుని గురించి బ్రతకాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు మా రక్షకుని కుమారుడైన క్రీస్తునామమున దేవ నేను క్షమించమని కోరుకున్నాను దేవ. నీ మాటలు నేను చెప్పలేకపోతున్నాను దేవ. చెప్పేలాగా మంచి జ్ఞానం కూడా మాకు దయచేయమని కోరుకున్నాను దేవ. నేను ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మంచి జ్ఞానంతో నింపమని కోరుకుంటున్నాను దేవ. ఇంకా మీలో ఉన్న వారిని కూడా మంచి జ్ఞానంతో నింపినైనా వారి నోటి నుంచి నేను మంచి మాటలు వచ్చేలాగా మంచి భాగ్యాన్ని కూడా తెస్తున్నాను దేవ. నైనా నీలో బ్రతికినైనా మరణించేంత వరకు నైనా నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని కూడా తెస్తున్నాను దేవ. నేను ఈ మాటలనైనా మాలో ఉంచుకునైనా ప్రతి క్షణం ప్రతిరోజు నైనా ఏ తప్పు చేయకుండానైనా నీ కోసం బ్రతికే భాగ్యాన్ని కూడా మా అందరి తెస్తున్నాం దేవ. నైనా మా అందరినీ క్షమించమని కోరుకున్నా దేవ. మేము ప్రతిరోజు నైనా తప్పు చేసినా కానీ మమ్మల్ని క్షమించి నైనా ప్రతిరోజు నైనా మమ్మల్ని కాపాడుతున్నాను దేవ. నైనా నీ గురించి బ్రతికేలాగా మంచి కృపను మంచి జ్ఞానం కూడా తెస్తున్నాను. ఈ వాక్య ప్రకారం బ్రతికేలాగా మంచి కృపను మంచి జ్ఞానం ఇస్తూ త్వరగా రావు నా క్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తను చూచుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత ఆ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకునేను. దేవునికి స్తోత్రం. పరలోకమందున మగన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి యేసుక్రీస్తు నామములో వందనాలు తండ్రి. నాయన తండ్రి ఇక్కడ కూడుకుంటున్నామంటే తండ్రి నీ మాటలు వినడానికి దేవతండ్రి నీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవ. నాయన ఇలా బ్రతకాలో మాకు నాయన తండ్రి నేర్పించండి దేవతండ్రి. నాయన తండ్రి ముఖ్యంగా మా నమ్మి వదిలేసిన మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవ తండ్రి. తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయండి దేవతండ్రి. నాయన తండ్రి వాళ్ళకి తెలియట్లేదు నాయన తండ్రి, నమ్మి వదిలేసిన వారికి మరింత శిక్ష అని మనకి అర్థమవుతలేదు దేవతండ్రి. వాళ్ళు అర్థం చేసుకున్న తండ్రి చెప్తున్నా వినట్లేదు దేవతండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. మా కుటుంబాన్ని తిరిగి వచ్చే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవ. నేను తండ్రి మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని దేవ తండ్రి, ఎలా బ్రతకాలో ఎలా పెంచాలో నా తండ్రి మాకు నేను తండ్రి
మాకు నేర్పించండి దేవ తండ్రి. మీరు ఎల్లప్పుడూ మాకు తోడు నడిపించండి దేవ. త్వరగా రానున్న యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. సిలువలో పలికిన యేసుక్రీస్తు వారు మూడవ మాట. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచి నుట చూచి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ మాటకి ఏం చెప్పిందంటే, యేసుక్రీస్తు వారు తాను చిన్ననాటి నుంచి అంటే తన జీవితకాలం ఎంతంటే 33 సంవత్సరాలు బ్రతికాడు తన జీవితకాలం. కానీ తన తల్లి ఎదుట ఉన్నది మాత్రము 12 సంవత్సరాల వరకే తన తల్లిదండ్రుల ఎదుట ఉన్నాడండి. తనకంటూ దేవుని జ్ఞానం చెప్పాలి, దేవుని శిష్యాలు, దేవునికి సువార్త చేయాలని ఎప్పుడైతే సువార్తకు తన జీవితాన్ని స్టార్ట్ చేశాడో తల్లి ప్రేమను నేర్చుకోలేదండి. అందుకే చెప్తాడు తల్లికి, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చినానో నా జీవితం ఇప్పుడు ఇక్కడ ఈ భూమి విడిచిపెట్టబడుతున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. కనుక నీ కుమారుడిగా నేను ఎవరిని ఇస్తున్నాను చెప్పన్నా, ఇగో యోహన్ గారిని పరిచయం చేస్తాడండి. ఇతనే నీ కుమారుడు అని తన తల్లికి చెప్తాడు. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ గడియలుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకోనేను. అప్పుడేం చెప్పన్నా, యోహాన్ గారిని ఎందుకు తన తల్లిగా కుమారుని ఎంచుకున్నారంటే, యోహాన్ అంటే యేసుక్రీస్తు వారికి చాలా ప్రేమ అండి. శిష్యుల్లో 12 మంది శిష్యుల కంటే ఇష్టంగా ప్రేమించింది ఎవరంటే యోహాన్ గారిని. అందుకే యేసుక్రీస్తు వారికి కూడా యోహాన్ చాలా ప్రేమ అండి. అందుకే నా తల్లికి ప్రేమను పంచేవాడుగా కొడుకుగా ఉంటాడు కాబట్టి యోహాన్ గారు చెప్తాడు. యోహాన్ గారికి ఏం చెప్తాడంటే, ఇదిగో శిష్యునికి నువ్వు ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ గడియలో నా శిష్యుని ఇంటికి చేర్చుకోమని చెప్పాను. ఇది నా తల్లిని, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వేం చెప్పన్నా కుమారుడిగా నువ్వు ఉండి నా తల్లికి సేవ చేయమని యేసుక్రీస్తు వారు యోహాన్ గారు చెప్తారండి. ఈ మాట అర్థం ఇదా అండి. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడవైన పరలోకం తండ్రి, మీ పరిశుద్ధ నామని క్రీస్తు వారి పేరిట వందన చెల్లిస్తున్నాం దేవా తండ్రి. నీ కుమారుడి యొక్క మరణం దేవా, పుట్టుక అనేది మేము ప్రతి వారము ప్రతి దినము మేము నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము, గ్రహిస్తున్నాం దేవ తండ్రి. దేవా, పుట్టుక జరిగింది మాత్రము సర్వ మానవాళికి రక్షించడానికి, అలాగే మరోలోకం ఉన్నని తన జీవితం అంటే పునరుత్థానం తర్వాత మరో జీవితం ఉందని నిరూపించడానికి శిలువ యాగంలో మరణించాడు దేవ తండ్రి. దేవా, అది కూడా మేము గుర్తించుకొని సర్వలోకం వెళ్ళి సర్వ మానవాళికి దేవా మీ యొక్క కుమారుని మరణం పునరుత్థానం ప్రచురం చేయలేన ఆలోచన జ్ఞానం దయచేయమనుకోవచ్చు, జ్ఞానం దయచేయమనుకోవచ్చు, నేర్చుకొని ప్రకటించలేని ఆలోచన దయచేస్తారనుకోవచ్చు, మీకు మహిమార్థంగా బతుకులను కృపను జ్ఞానం దయచేస్తారనుకోవచ్చు. త్వరగా రానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ పాదాలకు క్రీస్తు నామమున వందనాలు చెల్లించుకున్నాం దేవ తండ్రి. దేవా, ఈ దినమున తండ్రి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నామంటే దేవ తండ్రి కేవలం అది మీ కృప వల్లనే దేవ తండ్రి. దేవ తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు మరణ దినం తండ్రి ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ తండ్రి. దేవ తండ్రి, మీ కుమారుని తండ్రి కేవలం మా పాపాల నిమిత్తం తండ్రి సర్వ మానవాళి పాపముల కోసం తండ్రి ఈ భూమి మీదకి పంపించి దేవ మా అందరికీ పాప విమోచన దయచేసినందుకే మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవ తండ్రి. తండ్రి తనకు అప్పగించిన పని తను ఎలాగైతే నెరవేర్చి వెళ్ళాడో దేవ తండ్రి, దేవ మీరు మాకు అప్పగించిన సువార్త పనిని దేవ తండ్రి కేవలం మీ కొరకు జరిగించి దేవ ఈ భూమి బ్రతికినంత కాలం తండ్రి మీ కొరకు బ్రతికి దేవ తండ్రి ఎన్ని హింసలైనను బాధలైనను తండ్రి మీకోసం భరించి అంతం వరకు సహించి దేవతాన్ని మీ పరలోకం చేరే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ఈ చిన్ని ప్రార్థన రాబోయే క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఇదే మాట మార్కు సువార్తలో కూడా రాయబడుతుంది. మార్కు సువార్త చూసినట్టయితే మార్కు సువార్త 15వ అధ్యాయం మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం చూసినట్టయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇదే మాట 2 ప్రాంతాల్లో రాయబడడం మనం చూస్తాం. ఈ మాటను చూసి కొంతమంది పరిసయ్యులు ఏమన్నారు అంటే, క్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఏలీ ఏలీ లాబా సబక్తా అని ఆ మాట అనేసరికి ఇదేదో భాష మాట్లాడుతున్నాడు, ఏందినా ఏలీ అంటున్నాడు, ఏలీ ఏలీ లాబా సబక్తాని అంటున్నాడు అని కొంతమంది యొక్క వాదన. ఈ వాదన ఏంటంటే కొంతమంది పరిసయ్యుల్లో కొంతమంది శాస్త్రుల్లో కూడా ఉంది. ఇప్పటి వరకు ఏమని ఉంది అంటే, ఇది ఒక భాష కావచ్చు, ఇది ఒక తమిళ్ భాష కావచ్చు, లేకపోతే ఇది ఒక మలయాళం కావచ్చు అని ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఇది ఒక భాషగా పరిగణించడం జరుగుతుంది క్రైస్తవులో. కానీ కిందికి ఆయన అర్థాన్ని రాస్తూ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని మాట దాని అర్థాన్ని కిందనే చెప్పేసిండు. ఈ అర్థం తెలియక చాలామంది అపార్థం చేసుకొని ఇది ఒక భాషగా ఎంచి ఇప్పటికీ మోసపోతున్నారు. అయితే యేసుక్రీస్తును 3 గంటల ఆ ప్రాంతమందు సిలువ వేయడం మనం చూస్తాం. ఎప్పటికీ ఆ 3 గంటల ఆ ప్రాంతమందు కటిక చీకటి ఏర్పడడం జరుగుతుంది. ఏంటిదట? చాలా చీకటి. చీకటి యొక్క నిర్వచనం ఏంటి అంటే, నిజంగా ఒకవేళ మధ్యాహ్నము చీకటి కమ్మేస్తే అప్పుడున్నటువంటి రాజరిక వ్యవస్థకు ఏదో నష్టం జరుగుతుందని అర్థం వస్తుంది. అప్పుడు నమ్మేవాళ్ళనమాట. మధ్యాహ్నం ఒకవేళ చీకటి కలిగినా, లేకపోతే మధ్యాహ్నం 12 గంటలు కావచ్చు, 1 గంటలు కావచ్చు, చీకటి కమ్మినా ఈ రాజ్యానికి ఏదో ఆపద పొంచి ఉన్నది, ఈ రాజరిక వ్యవస్థకు ఏ ఆపద పొంచి ఉన్నది, ఏదో రాజు చనిపోతాడు అనే ఒక సంకేతాన్ని చూపిస్తుందట. ఏది? మధ్యాహ్నం చీకటి ఒకవేళ కమ్ముకుంటే ఆ మధ్యాహ్నం యొక్క చీకటిని రాజుకు ఆపద సంభవిస్తుంది, లేకపోతే రాజ్యానికి ఏదో ఆపద సంభవిస్తుంది అనే అర్థాన్ని ఇస్తుందట. అలాంటి అర్థాన్ని ఇచ్చిందే యేసుక్రీస్తు యొక్క మరణం. ఆ గోల్కతా అనే ఒక ప్రాంతంలో ఇప్పటికీ దాన్ని డార్క్ ల్యాండ్గా పిలవడం జరుగుతుంది. చీకటి ప్రదేశం అని సంబోధించడం మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గోల్కతా అనే ప్రాంతంలో క్రీస్తు శిలువ పైన ఆయన మరణాన్ని దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటే 4వ మాటగా ఏలీ ఏలీ లాబా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థాన్నిచ్చింది. అయితే యేసు ప్రభువు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? దేవుడు నిజంగా ఆయన చేయి విడిచాడా అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, మనము కొత్త నిబంధనలో మనకు వచనాన్ని చూస్తే గుర్తుపెట్టుకోండి. నా దేవా అనే ఒక వచనాన్ని మార్కు సువార్తలో రాయబడుతుంది, అలాగే లూకా సువార్తలో రాయబడడం మనం చూస్తాం. మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో మాత్రమే ప్రయోగిస్తాడు. ఎప్పుడైనా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నా తండ్రి అని పిలుస్తాడు, కానీ నా దేవా అని పిలువడు. ఎప్పుడు పిలుస్తాడు అంటే యేసుక్రీస్తు శిలువపై ఉన్నప్పుడు నా దేవా అని సంబోధిస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువాడు దేవుడు విడిచాడా అని మనం ఒకవేళ ఆలోచిస్తే, విడవడం ఆయనకు వాస్తవానికి విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకు విడిచిపెట్టిండు అంటే, ప్రపంచానికి రక్షణ రావాలి అంటే క్రీస్తు చెయ్యి అనేది విడవాలి, క్రీస్తు యొక్క మరణం అనేది జరగాలి, క్రీస్తు రక్షణ అనేది ప్రపంచానికి రావాలి, పునరుత్థానం అనేది ప్రపంచానికి చెందాలి. కాబట్టి క్రీస్తు యొక్క చెయ్యిని విడవడం మనం చూస్తాం. అప్పుడు మాట్లాడినటువంటి మాట నా దేవా అంటే ఆయనకున్నటువంటి శ్రమలను చూసి, ఆయనకున్నటువంటి ఆ బాధలను చూసి, నా తండ్రి నా దేవా ఎందుకు చెయ్యి విడిచితివి అని తనలో మాట్లాడుతున్నటువంటి మాట. ఆ మాటకు అర్థం నిజంగా దేవుడు చెయ్యి విడవలేదు, ఒక సందర్భంలో విడిచిపెట్టవలసి వచ్చింది.
వాస్తవానికి ఆయన విడవలేదు, కానీ విడిచిపెట్టాల్సి వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే ఈ ప్రపంచానికి రక్షణ రావాలి, ఈ ప్రపంచం ఒకరోజు రక్షింపబడాలి అంటే, మరణం పునరుత్థానం భూమికి రావాలి అంటే ఆయన మరణించాలి అంటే చెయ్యి విడవాలి. ఆయన చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టే ఈరోజు ప్రపంచానికి రక్షణ రావడం మనం చూస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమున మా కన్న తండ్రి, ఆయనకు వందనములు చెల్లించుకుంటున్నాం. కొన్ని మాటలు ఆలోచన చేస్తాం తండ్రి. నువ్వు చెయ్యి విడవలేదు, కానీ నాయన మరణం ప్రపంచానికి క్రీస్తు యొక్క మరణం అవసరం కాబట్టి తండ్రి, ఆయన ప్రపంచానికి రక్షణ రావాలని ఒక ఉద్దేశంతో, ప్రతి మనిషిని రక్షించాలనే ఉద్దేశంతో నీ కుమారుని యొక్క చేయి విడిచావు. ఆ అర్థం తెలియక అనేక మంది ఇదేదో భాష అనుకొని, అనేక మంది ప్రవక్తలు కావచ్చు, అనేక మంది క్రైస్తవులు ఇప్పటికీ అదేదో భాష మాట్లాడు, ఇది అరబిక్ భాషనా లేకపోతే తమిళ్ భాషనా మలయాళం భాషనా అనుకొని ఈ యొక్క సందిగ్ధత ప్రపంచం ఇప్పటికీ ఆ భాష ఏందో అని ఆయన అర్థం చేసుకోలేక మోసపోతుంది. కానీ కిందనే అర్థాన్ని ఇచ్చాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. చేయి విడవలేదు, కానీ విడవాల్సి వచ్చింది తండ్రి. ఎందుకంటే ప్రపంచానికి ఆయన ఒక మహాదినం, ఒక మహారక్షణ దినం రావాలి. ఆయన మరణం పునరుత్థానం, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం జరగాలి కాబట్టి ఆయన చేయి విడిచావు. ఆయన మేమందరం కూడా మీ యొక్క కుమారుని యొక్క రక్తాన్ని త్రాగిన మేము, మీ యొక్క కుమారుని యొక్క రొట్టెని తిన్న మేమందరం కూడా మీ యొక్క కుమారుని యొక్క పనిలో ఉండగలిగే జ్ఞానాన్ని మాకు అందరికి ప్రసాదించమని కుమారుడైన క్రీస్తు నామమున బ్రతిమాడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాట 5వ మాట. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైన దానిని యేసు నెరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. పరలోకమున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. గత వారం నుంచి ఈ వారం వరకు కాచి కాపాడినందుకు నీ వందనాలు దేవా. మరి చదివినటువంటి వాక్యంని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ మాటల ప్రకారం బతికే ధ్యానాన్ని దయచేయండి తండ్రి దేవా. మరి నీ మాటల ప్రకారంగా నీ సేవలో వాడబడుకోమని బ్రతిమలాడి వేడుకుంటున్నావు తండ్రి దేవ. మరి ఇతరులకు చెప్పగల భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నావు తండ్రి నీ మాదిరిగా నడిచే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకమున్న మా కన్న తండ్రి, క్రీస్తు నామమున మీ పాదాలు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ తండ్రి ఇంతవరకు క్షేమంగా కాపాడిన విధానం బట్టి తండ్రి అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు నేను ప్రపంచ క్రైస్తవులు మొత్తం తండ్రి నన్ను జరుపుకుంటున్న తండ్రి గుడ్ ఫ్రైడే తండ్రి. అనగా తండ్రి మీ కుమారుడు మా అన్నయ్యని యేసుక్రీస్తు తండ్రి మా అందరి పాపం నిమిత్తం తండ్రి, మరి ముఖ్యంగా మా పాపం నిమిత్తం తండ్రి నా శివయాగంలో మరణించాడు తండ్రి. నిజంగా తండ్రి అలాగ మరణిస్తేనే తండ్రి మాకు పాప క్షమాపణ ఉంది తండ్రి. నిజంగా మమ్మల్ని తప్పులు క్షమించండి తండ్రి, మంచి భయభక్తులు కలిగజేయమని తండ్రి. ఇప్పుడు చెబుతున్న మాటల్లో తండ్రి మీ పరిశుద్ధతను తోడుగా ఉంచి నాకు అర్థం చేయించమని చెబుతున్న మాటలు తండ్రి నేను వినవారికి తండ్రి అర్థం చేయించమని, మంచి భయభక్తులు కలిగజేయమని, ఈ చిన్ని ప్రార్థన తప్పుంటే క్షమించమని క్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడుగుతున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు చదువుకున్న లేఖనాన్ని బట్టి మనం వివరించుకుందాం. ఇప్పుడు ఎన్నో మాట చదువుకున్నాం మనం? 5వ మాట చదువుకున్నాం. ఫస్ట్ నుంచి మొదటి మాటల నుంచి గుర్తున్నాయా మీకు? క్షమాపణ, కుమారుడు, అర్థమవుతుందా? నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి, ఇలా 5 మాటలు చదువుకున్నాం. మేము చదివే మాట 5వ మాట. మరొకసారి ఆ వచనం చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు పలికిన శిలువ యాగంలో 5వ మాట. అటు తర్వాత అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? దప్పుకొనుచున్నాడు అన్నాడు. దప్పిక ఎందుకు వచ్చింది తండ్రికి? ఆ బాధ వేదన లేదా అప్పటికి? అయినా దప్పిక అంటే అర్థమైంది తెలుసా? దాహం. అర్థమవుతుందా? దాహం అవుతుందట. అంత వేదన అంత బాధ అవుతుంటే దాహం అవుతుందంట. కరెక్టేనంటారా?
ఉదాహరణకు మనకు ఒక దెబ్బ తాకితే యాక్సిడెంట్ అయితే లేదా ఒక దెబ్బ తాకితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు తెలుసా మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగించేది వాటర్ తాగమంటారు, నీరు తాగమంటారు. ఆ గెచ్చమైన తోటలో నుండి యేసుక్రీస్తుని పట్టుకొని అక్కడి నుంచి పట్టుకొని పోయి దెబ్బలు కొడుతూ ఆయనను చాలా వేదనతోటి పిలాతు దగ్గరికి, అక్కడి నుంచి ఇక్కడికి, అధిపతుల దగ్గరికి, అక్కడికి ఇక్కడికి తిప్పుతూనే ఉన్నారు. అతన్ని కొరడాలతో కొట్టారు. రక్తం తనలో ఉన్న రక్తంతో పాటు అంత వెళ్ళిపోయింది, అతని శరీరం నుంచి అంత వెళ్ళిపోయింది. మనకు ఒక చిన్న కొద్దిగా దెబ్బ తాకితేనే కొద్దిగా రక్తం వెళ్ళిపోతేనే వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తాగిపిస్తారు మనకు. కానీ అతను శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా లేదంట, మొత్తం కారిపోయింది, మొత్తం కారిపోతుంది కూడా. ఎవరికి? యేసుక్రీస్తుకు. అప్పుడు యేసుక్రీస్తుకి ఏమవుతుందట? దాహం వేస్తుందట. అందుకే లేఖనం నెరవేరినట్లు దాహం వేస్తుందట. అర్థమవుతుందా? ఆ దాహం లేఖనం ఎందుకు నెరవేరాలి? మరి దాహానికి లేఖనానికి సంబంధం ఏంటి? అర్థమవుతుందా? దాహానికి లేఖనానికి సంబంధం ఏంటి? దేవుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ముందుగానే చెప్పాడు. ఏమని? నా దగ్గర జీవదాహం ఉందన్నాడు, జీవధారం ఉందన్నాడు. ఏమన్నాడు? జీవధారం అంటే అతను అక్కడ లేఖనం నెరవేరిస్తేనే చనిపోయిన తర్వాత మనం అక్కడికి పోతే ఆ జీవధారం అనేది దొరుకుతుంది, జీవదాహం అనేది మనకు వస్తుంది. కాబట్టి అక్కడ ఆ లేఖనం నెరవేరాలి. అర్థమవుతుందా? ఆ లేఖనం నెరవేరడానికి అతనికి ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చారు. అవునా కదా? దాన్ని తిరస్కరించారు. ఎవరు? యేసుక్రీస్తు. ఆ శిలువ యాగంలో ఆ వేదన పడుతూ 5వ మాట కూడా లేఖనం నెరవేర్చాడు. అర్థమవుతుందా? గెచ్చమైన తోటల నుండి అతను పట్టుకోవడం అప్పటి నుంచి శిక్షిస్తూనే వస్తారు. తోలుకొని మన ఇప్పుడున్న మనకు తప్పు చేస్తే మనకు జైలు కానీ మనకి ఇస్తే మాత్రం మర్యాదగా తీసుకెళ్తారు. అర్థమవుతుంది? ఎందుకంటే సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అర్థమవుతుందా? మనకు సెక్షన్స్ మాట్లాడతాం, అక్కడ ఏ సెక్షన్ లేదు. పట్టుకున్నప్పటి నుంచి పిడిగుద్దులు కొట్టుకుంటూ దొరికిపోయారు. అర్థమవుతుందా? సిలువ వేసేంత వరకు కొరడా దెబ్బలు, ఎన్నో పిడిగుద్దులు ఉమ్మి వేశారు. అయినప్పటికీ అవన్నీ భరించుకుంటూ ప్రతి మాట మాట్లాడుతూ లేఖనాన్ని మాత్రం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు. అర్థమవుతుందా? సిలువలో పలికిన 5వ మాట ఏంటి? దాహం అనేది గుర్తు రావాలి. జీవదాహం. మనకు ఇక్కడ ఆ లేఖనం నెరవేరితేనే మనకు చనిపోయిన తర్వాత జీవధారం అనేది మనకు దొరుకుతుంది. అక్కడ ఇస్తానని చెప్పాడు. అర్థమవుతుందా? ఈ చిన్న మాటలు దేవుడు దీవించినాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకం మా కన్న తండ్రి, క్రీస్తున్నాము మీ పాదాల వందలు తండ్రి. నిజంగా తండ్రి కొద్ది మాటలు చెప్పా తండ్రి, నేను తప్పులు క్షమించండి తండ్రి. నిజంగా తండ్రి మీ చిత్తం ఏమైందో మా అందరూ నెరవేర్చండి తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, నేను నిజంగా లేఖనం నెరవేరినట్లు తండ్రి, నన్ను మీ ప్రియ కుమారుడు తండ్రి, ఎంతో ఇష్టంగా ఉన్న కుమారుడు తండ్రి, నన్ను మా కోసము తండ్రి, నన్ను నిజంగా బలిచ్చావు తండ్రి. నిజంగా తండ్రి మేము మాత్రం తండ్రి నీకు డబ్బు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు తండ్రి. అలాంటి తండ్రి ఎంతో ఇష్టంగా ఉన్న మీ కుమారుని తండ్రి మా కొరకు బలి ఇచ్చారు తండ్రి. నిజంగా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, అలాగే మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని తండ్రి. నిజంగా ఒకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, అలాగే తండ్రి దీనను నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి. నన్ను నిజంగా తండ్రి మాకు మంచి మారు మనసును దయచేయండి తండ్రి. నన్ను మీ అందు తండ్రి పరిశుద్ధంగా ప్రతి జ్ఞానాన్ని మంచి భయభక్తులు కలిగజేయండి తండ్రి. అలాగే తండ్రి మేము తండ్రి ఎవరి పట్ల ఎలాంటి కోపతాపాలు లేకుండా తండ్రి అందరి పట్ల సమాధానంగా సాత్విక మనసుతో ఉండే మంచి భయభక్తులు మంచి జ్ఞానాన్ని దయచేయమని తండ్రి మీ పాల చింత బతుమాలుకొంచు తండ్రి. అయ్యా ఇంకెలాగ ప్రార్థించాలో మాకు నేర్పించమని, మంచి భయభక్తులు కలిగజేయమని తండ్రి. ఈ చిన్ని ప్రార్థన తప్పుంటే క్షమించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగిడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. పలికిన 6వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే సమాప్తమైనది అని చెప్పాడండి. ఒక 2 నిమిషాలు శ్రద్ధ కలిగి వింటారని కోరుకుంటున్నాను. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది?
ఏమి సమాప్తమైనది. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. యేసుక్రీస్తు మొదటి మాట నుంచి 7 మాటలు మన జీవితాలలో చాలా ముఖ్యమైనవండి. చాలా అంటే చాలా విలువైనవి, చాలా ముఖ్యమైనవి. మన జీవితాలను కట్టుకోవడానికి కావచ్చు, మనం తండ్రి చెంతకు చేరాలంటే ఇవి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవని చెప్పొచ్చు. అంటే యేసుక్రీస్తు వారు సమాప్తమైనదని ఎందుకన్నాడంటే, దేవుడు తనకిచ్చిన ప్రతి పనిని నెరవేర్చాడండి. ప్రతి పనిని నెరవేర్చాడు. ఎలా అంటే ప్రతీది నెరవేర్చాడండి. యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని 12 ఏండ్లు రాగానే యేసుక్రీస్తు వారు తన పని, నాకు తండ్రి అప్పగించిన పని ఎరిగాడు. అంటే నాకు నా తండ్రి పనిని ఇచ్చాడు. నేను పరలోకం నుండి ఇక్కడికి ఊరికే రాలేదు. నేను ఊరికే రాలేదు. నా మీద ఎంతో భారమైన పని ఉంది, దాన్ని నెరవేర్చాలి అని 12వ ఏటనే ఆయనను గుర్తెరిగాడండి. ఆయన గుర్తెరిగి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులను విడిచిపెట్టి యెరూషలేములో వెళ్ళినప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి శాస్త్రులకు పరిచయులకు చెప్తున్నాడు. అధికారంగా ఆయన చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా ఉన్నతంగా ఉన్నాయండి. ఆయన మాటలకు శాస్త్రులు పరిచయులు ఆశ్చర్యపోయారు. ఏంటి అసలు ఈ పసిబాలుడి నోట ఇంత గొప్ప మాటలు వస్తున్నాయేంటి అంటే, దేవుని మాటలు నేను చెప్పాలి, సమాజానికి చెప్పాలన్న ఉద్దేశం తనలో ఉంది కాబట్టి 12వ ఏటనే ఆయన చెప్తున్నాడండి. తల్లిదండ్రులు వెతుకుతూ రాగానే, ఏంటయ్యా నువ్వు ఇలా చేసావేంటి అని అంటే, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని ఆ 12వ ఏటన ఆ మనసు వచ్చిందండి ఆయనకు. అంటే ఒకసారి ఆలోచించండి. 12వ ఏట నుండే యేసుక్రీస్తు మరణించేంత వరకు తండ్రి తనకిచ్చిన ప్రతి పనిని నెరవేర్చాడు. ఆదికాండంలో ఉన్న లేఖనాన్ని నెరవేర్చాడు. హెజ్కేలు చెప్పిన లేఖనాన్ని నెరవేర్చాడు. యెషయా చెప్పిన లేఖనాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం నుండి మనకు విడుదల కలిగించాడు. యేసుక్రీస్తు ద్వారానైనా ధర్మశాస్త్రాన్ని నుండి విడుదల కలిగింది మనందరికీ. ఒకనాడు యూదులు మాత్రమే దేవునికి ఇష్టమైన వారు, ఇజ్రాయేలు మాత్రమే దేవునికి ఇష్టమైన వారు, దేవుని సేవ చేయడానికి అర్హులు, దేవుని జనాంగంగా నియమింపబడిన వారు ఎవరు? ఇజ్రాయేలు కావచ్చు, యూదులు కావచ్చు, దేవుని పిల్లలు వాళ్ళు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రపంచానికి ఏంటిది? రక్షణనిచ్చాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి జనం, ప్రతి ఒక్కరూ దేవుని కుమారుడే. ఆయన రక్షణ, ఆయన చనిపోయిన తర్వాత ఆయన సిలువ వేయబడిన తర్వాత తన రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కడు దేవుని కుమారుడే అని ఉన్నతంగా తెలియజేశాడండి క్రీస్తు మరణం ద్వారా. అంటే ఒకసారి ఆలోచించండి, సిలువలో కూడా దేవుడు తనకు అప్పగించిన పనిని మాటను నెరవేర్చాడంటే ఒక్కసారి ఆలోచించండి. దప్పిగొనుచున్నానన్న లేఖనం కూడా నెరవేరాలా? అవును, సిలువలో నెరవేరాలి. అర్థమవుతుందా? అంటే ఒక్కసారి ఆలోచించండి. మనకు చిన్ని సమస్య రాగానే మనం అతలాకుతలం అయిపోతామే. దేవుని మాటలు ఎక్కడో పక్క పెట్టేసి ఒక్క మాట వినకపోతే చాలు మనలో కోపాలు, మనలో రాగద్వేషాలు, మనలో ఎన్నో ఈర్ష్యలు. ఒకసారి ఆలోచించండి. మనలో ఉన్న ఆలోచనల ప్రకారం బ్రతికితే ఎలాంటి ఇబ్బందులు ఉండేవండి. ఇతరులను పోలి ఎప్పుడైతే చూసుకొని ఇతరుల వాళ్ళే బ్రతకాలనుకుంటావో అప్పటి నుంచి శ్రమలు ఆసన్నమవుతాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. మనకు కూడా దేవుడు మన పట్ల కూడా ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన వలె క్రీస్తు అయితే ఎలాగైతే తన తండ్రిని గుర్తెరిగి, తన పనిని ఎలాగైతే గుర్తెరిగి చనిపోయేంత వరకు తండ్రి పనుల మీద ఉన్నాడో మనం కూడా అలాంటి పనుల మీద ఉంటున్నామా? మరి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. పుట్టిన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మనం చేస్తున్న పని ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ళు కాగానే పిల్లవాడిని చూసి 5 ఏళ్ళు వచ్చాయి, బడికి పంపించాలి అని అనుకుంటున్నాం. ఒక వయసు అంటూ రాగానే పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఒక వయసు అంటూ రాగానే వాళ్ళకి పిల్లలు కావాలనుకుంటున్నారు. మళ్ళీ ఇలాగే జరిగిపోతుంది. వాళ్ళకి ఆస్తులు సమకూర్చాలి,
వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం, కానీ తండ్రి పనులు మనం చేయాలని ఏ రోజైనా అనుకుంటున్నామా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించుకోండి. నీలో లోపం ఉందంటే నేను చెప్పాలి, నీలో లోపం ఉందంటే నేను చెప్పాలి, నాలో లోపం ఉందంటే నువ్వు చెప్పాలి, సరి చేసుకోవాలి. దేనికైతే మనం విరుద్ధంగా పాపం చేస్తున్నామో దాని నుండి విముక్తి పొందడానికి ఒకరినొకరం మనం హెచ్చరించుకోవాలి. హెచ్చరించగానే ఇతడు ఇలా అంటున్నాడు, ఇతడు ఇలా అంటున్నారని కృంగిపోకుండా చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. మన మనసులను బాగుపరుచుకోవాలి. నువ్వు చేసిన పని ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది కావచ్చు, సమాజంలో చాలా రకాలుగా అనుకుంటారు కావచ్చు. కాబట్టి నేను అందరం కలిసి కట్టుగా దేవుని పనిని చేయాలి. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కాబట్టి ఒక పనిలో ఒక విషయంలో నువ్వు తప్పిపోతుంటే హెచ్చరించడం చాలా మంచిది. అలాగే క్రీస్తు పనుల్లో మనం ఉండాలంటే ఒకరినొకరం హెచ్చరించుకోవాలి, ఒకరినొకరం బుద్ధి చెప్పుకోవాలి. అందరం కలిసి ఐకమత్యంగా ఉండి దేవుని పనిని సంపూర్తిగా నెరవేర్చి దేవుని చెంతకు చేరాలండి. దేవుని చెంతకు చేరాలి. ఏ ఒక్కరు తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదండి. ఏ ఒక్కరు కూడా తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మన అందరి నిమిత్తం యేసుక్రీస్తు వారు మరణించాడు. ఆయన త్యాగానికి, ఆయన ప్రేమకు మనం బద్ధులమై ఉండాలండి. ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడండి. ఎంత ఉన్నతమైన స్థానాన్ని వదులుకొని మన కోసం పాపులమైన, దుర్మార్గులమైన, దుష్టులమైన మన కోసం వచ్చారో ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆయన ప్రేమ ఎలాంటిదో. ఈ లోకంలో ఉన్న ఏ ప్రేమ ఎవ్వరు మన వెంట రారు. మరణం అంచునకు వెళ్ళిన తర్వాత నీవు నేను బాధపడొద్దండి. బాధపడొద్దు. ఏ పనిని చేయలేదేంటి, నేను తండ్రి పని ఏ పనిని చేయలేదేంటి అని బాధపడొద్దండి. ప్రాణం ఉండగానే, సత్తు ఉండగానే దేవుని పనిని నెరవేర్చాలి. క్రీస్తు అయితే ఎలాగైతే నెరవేర్చాడో అలా మనం కూడా నెరవేర్చాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. క్రీస్తు పలికిన 6వ మాట సమాప్తమైనది అని. అంటే సమాప్తమైందా? అవును, సమాప్తమైంది. దేవుడిచ్చిన ప్రతి మాట కావచ్చు, ప్రతి పని కావచ్చు నెరవేర్చాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చిన పనులన్నిటినీ నెరవేర్చాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదాల క్రీస్తున వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈ మహాశుభదినం తండ్రి, దేవా తండ్రి, క్రీస్తే తండ్రి ఈ లోకానికి రాకపోతే తండ్రి, దేవా మా జీవితాలు ఎలా ఉండేవో తండ్రి, దేవా ఎంత పాపానికి బానిసలమైపోయే వాళ్ళమో తండ్రి. అయినప్పటికీ తండ్రి, క్రీస్తు తండ్రి మా చెంత చేరి తండ్రి, దేవా మా హృదయాలను ప్రేరేపించి తండ్రి ఆయన చెంత చేరి తండ్రి బాప్తిసం ద్వారా తండ్రి రక్షణలోకి వచ్చాము తండ్రి, దేవా కడవరకు తండ్రి, దేవా నీ పనిలో, నీ ఆలోచనలో ఉండగల భాగ్యాన్ని దయచేయం తండ్రి. ఏ ఒక్కరిను తండ్రి తప్పిపోకుండా తండ్రి, ప్రతి ఒక్కరం తండ్రి బుద్ధి చెప్పుకుంటూ తండ్రి మమ్మల్ని మేము తండ్రి సరి చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. దేవా తండ్రి మా కుటుంబాలను తండ్రి రక్షణలోకి తెచ్చుకోవాలని సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. మా ప్రవర్తన విషయంలో తండ్రి ఇతరుల పట్ల తండ్రి మేము జాగ్రత్త కలిగి ఉండగల భాగ్యాన్ని దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఇతరులకు తండ్రి ఏ విషయంలోనైనా తండ్రి అభ్యంతరకరంగా తండ్రి మేము ఉంటే తండ్రి, దేవా తండ్రి మా ప్రవర్తన మార్చుకునే భాగ్యాన్ని దయచేయమని పెట్టుకున్నాం తండ్రి. దేవా మా చూపుల్లో కావచ్చు, మా ఆలోచనలో కావచ్చు తండ్రి, ప్రతి విషయంలో తండ్రి, దేవా మేము చాలా జాగ్రత్తగా ఉండగల భాగ్యాన్ని దయచేయమని పెట్టుకున్నాం తండ్రి. క్రీస్తు వాళ్ళే తండ్రి, దేవా తండ్రి మీరు ఇచ్చిన తండ్రి పనిని తండ్రి ఎలాగైతే తండ్రి నెరవేర్చి తండ్రి నీ చెంత చేరారు తండ్రి, ఆ విధంగా తండ్రి మీరు మా మీద తండ్రి మాకు అప్పగించిన తండ్రి ప్రతి పనిని తండ్రి నెరవేర్చి తండ్రి, దేవా క్రీస్తు వాళ్ళే తండ్రి నీ చెంత తండ్రి చేరు తండ్రి, దేవా మేము అందరము తండ్రి, దేవా ఆనందంగా తండ్రి నీలో ఎదగలే భాగ్యాన్ని దయచేయమని పెట్టిన తండ్రి. దుష్టుడు తండ్రి ఎన్నో రకాలుగా తండ్రి నా సంఘాన్ని కావచ్చు తండ్రి, మా కుటుంబాలను కావచ్చు తండ్రి అతలాకుతలం చేస్తున్నాడు తండ్రి. దేవా వాక్యం ద్వారా తండ్రి ఒకరినొకరం తండ్రి పురుకొల్పుకునే భాగ్యాన్ని దయచేయమని పెట్టుకున్నాం తండ్రి. మంచి భక్తిని, మంచి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని పెట్టుకున్నాం తండ్రి. చెప్పిన నేను తండ్రి తప్పిపోకుండా తండ్రి ప్రతి విషయంలో తండ్రి జాగ్రత్త కలిగి ఉండగల భాగ్యాన్ని దయచేయమని పెట్టుకున్నాం తండ్రి. ఎన్నో మాటలు తండ్రి వింటున్నాం తండ్రి, దేవా భయభక్తులు కలిగి తండ్రి మా జీవితాలను చక్కబెట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి. మంచి జ్ఞానాన్ని, మంచి వివేకాన్ని దయచేయమని తండ్రి మీరే కృప చూపమని వేడుకుంటూ తండ్రి ఈ చిన్న ప్రార్థన రాబోయే క్రీస్తునామ బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. ఇప్పటివరకు బ్రతికించావంటే అది నీ కృపనే తండ్రి. నీ గొప్ప మనసుని తెలుసుకునే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి తండ్రి. మా ద్వారా కొద్ది పనినైనా
జరిగించండి తండ్రి. మాకు భయభక్తుల్ని, నీతిని, తెలివిని, నీ రాజ్యాన్ని దయచేయమని కోరుకుంటూ త్వరగా వస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన వేడుకున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన అలాగూ చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు మన కోసం సిలువలో ఎంతో కష్టాన్ని అనుభవించాడు, ఎంతో శ్రమలు పడ్డాడు. ఈ శ్రమలు పడడానికి కారణం ఉంది. కారణం దేనికంటే మన పాపాల నిమిత్తమే. మన పాపాల నిమిత్తం ఈ భారాన్ని ఎవరిపైన, యేసుక్రీస్తు పైన ఎవరు పెట్టారంటే మన తండ్రి. మన చేయి పట్టుకోవడానికి మన అన్నైన యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టాడు. మనమంతా పాపాలు చేస్తాం. మన పాపాల నిమిత్తం ఏ పాపం చేయని పరిశుద్ధుణ్ణి సిలువలో ఎన్నో కొరడాలతో, ఎన్నో హింసలు పెట్టి చంపేశాం. కారణం యేసుక్రీస్తును చేయి విడిచిపెట్టింది కారణం దేనివల్ల అంటే మన పాపాల నిమిత్తమే. ఆయన పాపాల నిమిత్తం కాదు, ఆయన ప్రవర్తన విధానాన్ని బట్టి కాదు, ఆయన చేసిన పనిని బట్టి కాదు. ఎందుకు చేయి విడిచాడంటే మన పాపాల నిమిత్తమే. ఆ త్యాగం మనం గుర్తించాలండి. అది ఎంత గొప్ప త్యాగం అంటే ప్రపంచంలో ఈ పని ఎవ్వరూ చేయలేరు. మన కోసమే ఆయన ఆశలు, రాజరికాలు ఎక్కాలను కోరుకోలేదు. ఆస్తి సంపాదించుకోవాలి అని, దేన్ని సంపాదించుకోవాలని దేనిపై ఆరాటపడలేదు. ఏంటి ఆయన ఆరాటం, ఆయన పని ఏంటంటే గుర్తించుకున్నాడు, నా అన్నదమ్ముల కోసం, నా అక్క చెల్లెల కోసం నేను ప్రాణాన్ని విడిచిపెట్టాలి, నా రక్తాన్ని కార్చాలి అని ఎంతో కష్టపడ్డాడండి. ఆ త్యాగాన్ని మనం మర్చిపోకూడదండి. ఆయన త్యాగాన్ని మర్చిపోకూడదంటే ఎలా అంటే ఆయన ఆయన చనిపోయినా తిరిగి ప్రపంచానికి ప్రకటించడమే ఆయన త్యాగాన్ని మనం మర్చిపోవద్దని దాని అర్థం. ఇంకా యేసుక్రీస్తు నెరవేర్చింది ఏంటి? దేవుని పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాడు. నెరవేర్చడం అంటే ప్రవక్తలు పెట్టుకున్న మాట్లాడిన మాటల్ని కూడా నెరవేర్చాడు. ఎన్నెన్నో క్రిందిదో చరిత్రను, ఎన్నెన్నో నుంచో మాట్లాడుకుంటూ వస్తున్న ప్రవక్తల మాటలను నెరవేర్చింది ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన పుట్టక ముందుకే ఆయన ఆ ప్రణాళికను, ఎంతోమంది ప్రవక్తలు మాట్లాడిన ఆ మాటల్ని నెరవేర్చింది యేసుక్రీస్తు. నెరవేర్పు అనేది చాలా కష్టమండి. నెరవేర్చడం, మాట ఇవ్వడం సాధ్యం అంటే ఎలా అంటే, నేను ఒక పని చెప్పానంటే నా నోటి ద్వారా ఒక పని చెప్పాను. ఆ పని చెప్పడం చాలా ఈజీ, చెప్పడం ఈజీ, కానీ దాన్ని చేయడం కష్టం. ఉపమానం అంటే ఇస్సాకు కట్టెలు తీసుకొని కొండపైకి వెళ్ళాడు, ప్రాణాన్ని ఇస్తున్నానని అనుకున్నాడు, అది ఉపమానం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఇస్సాకుని కొరడాలతో కొట్టారండి? కొట్టలేదు. హింసలు పడ్డాడండి? లేదు. అవమానాలున్నాయా? లేవు. కానీ అది ఉపమానం అంటే ఇది జరుగుతుందని ఒక ముందంచనా కోసం చూపించడం, అంతే ఉపమానం అది. కానీ యేసుక్రీస్తు దాన్ని నెరవేర్చడం అంటే ఎంత కష్టం అంటే ప్రపంచంలో అది ఎవ్వడికి సాధ్యం కానంతగా పాపాన్ని అణిచివేసి, కోరికల్ని అణిచివేసి మన కోసం అండి. ఆ త్యాగాన్ని ఎలా మర్చిపోతామండి? నెరవేర్పు అనేది చాలా కష్టం. ఉపమానాన్ని ఉపమేళనంగా తీర్చిదిద్దింది ఎవరండి? యేసుక్రీస్తు. ఎన్నో ఏండ్ల చరిత్రను, ఎన్నో ఏండ్ల నమ్మకాన్ని ఒక్క పాపంతోనైనా పడిపోలేదండి. లేచి నిలబడ్డ కిరీటం అండి యేసుక్రీస్తు మన కోసం. ఆ త్యాగాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. మనం రేపు బ్రతకాలన్న ఆయన చిత్తమే. బ్రతికిన రోజులు ఆయనలో బ్రతుకుదాం.
భక్తిలో ఉందాం, భయభక్తుల్ని దయచేయమందాం, తెలివిని దయచేయమందాం. వీటికంటే ఆస్తులు అవి ఇవి అన్నీ వ్యర్థమే. మన గురించి సొసైటీలో ఏం పేరుంది, మనం ఎలా బ్రతకాలి, ఎంత ఆస్తి సంపాదించుకోవాలి, అంత ఆస్తి ఏది అవసరం లేదు. ఆయన మన తోడుంటే చాలు. ఆయన ప్రాణత్యాగాన్ని మాత్రం మర్చిపోకండి. అది గొప్పది. ప్రపంచంలో ఎవ్వరు జయించలేనిది జయించి చూపాడు. అది మాత్రం మర్చిపోకూరని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. పరలోకమందు నమ్మకన్న తండ్రి, నీకే వందనాలు నాయనా. తండ్రి, మా కోసం మా అన్న సిలువలో తండ్రి ప్రాణాన్ని విడిచాడు తండ్రి, రక్తాన్ని చిందించాడు తండ్రి. తండ్రి, ఆ త్యాగాన్ని మర్చిపోకుండా తండ్రి గర్వంతో తండ్రి బ్రతకకుండా తండ్రి, నా అన్న వల్ల క్షమాగుణంతో బ్రతికే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి తండ్రి. కష్టపడే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. తెలివిని దయచేయండి తండ్రి. జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మాకంటూ హోదా వద్దు తండ్రి, నువ్వు మా తోడుంటే చాలు తండ్రి. నీ పాదాల చెంత బ్రతికే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఆత్మల భారాన్ని మాకు కలిగించండి తండ్రి. తండ్రి, మేము ఏది సాధించినా వ్యర్థమే తండ్రి. ఎన్ని ఎకరాల భూములు కొన్నా వ్యర్థమే తండ్రి. నీ యందు విశ్వాసంతో భక్తి చేయుట అది వ్యర్థం కాదు తండ్రి. తండ్రి, దాన్నే మాకు దయచేయండి తండ్రి. మంచి విశ్వాసాన్ని దయచేయండి తండ్రి. మాకు పేరు కోసం బ్రతికే ఆశ వద్దు తండ్రి. మాకు పేరు లేకపోయినా తండ్రి సరే తండ్రి, నీ పాదాల చెంత ధైర్యంతో తండ్రి బ్రతికే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని కోరుకుంటూ త్వరగా వస్తున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏమన్నారు తండ్రి. తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి ఇక్కడ కూర్చుని ఆయన నీ కొరకు ఆలోచించుకునే జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. నాయన, ఇది ఆచారం కాదు కానీ తండ్రి, నాయన నీ అందు భయభక్తులతో ఉండి నాయన నీ వాక్యాన్ని గుర్తు చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఆయన ఎంతో ఉన్నతంగా రాబిచ్చావు తండ్రి, అది మా కొరకు తండ్రి. ఆయన మా కొరకే రాబిచ్చావు కానీ నాయన మేము యోగించకపోతలేము తండ్రి. మేము తెలుసుకుంటలేము నాయన. తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని మీ కొమ్మడైన క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. యూదులు ఎంతో ఆయన కష్టపెట్టి తీసుకొచ్చి సిలువ వేశారు. సిలువ వేసినాక ఆయన చిత్రహింసలు పెట్టారు. ముండ కిరీటం పెట్టారు, కొరడలతో కొట్టారు, చేతిలో మేకులు కొట్టారు, బల్లెం పొట్లు పొడుస్తుండగా కూడా నాయన వీరు ఏం చేయిస్తున్నారో తండ్రి వీరు ఎరగరు నాయన, వీళ్ళని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఇప్పుడు మనమే అయితే నన్ను ఎందుకు కొడుతుర్రు, నేను ఏం తప్పని చేశాను అని మనము ఘోరమైన మాటలు మాట్లాడదు. కానీ ఆయన ఈ లోకం ఎరిగి ఈడ ఏం లేదని తెలుసుకొని మన కొరకు చనిపోతే ఒక బ్రతుకుందని చెప్పి నాయన వీళ్ళని క్షమించు దేవా నాయన, వారు ఏం చేయిస్తున్నారో తండ్రి వాళ్ళు ఎరగరని తండ్రిని వేడుకున్నాడు. తండ్రిని వేడుకొని మన కొరకు ఆయన పానాలు విడిచాడు నాయన. ఆయన పానాలు విడిచాడు కానీ తండ్రి మనం కూడా ఇప్పుడు ఉన్నోళ్ళం. మరి ఆయన ఎందుకు చనిపోయాడు, అంతా ఆయనకు ఏమున్నదని మనం కూడా గ్రహించుకోవాలి. ఆయన చిలువలో మరణమయ్యాడు ఆయన మళ్ళీ తిరిగి 3వ దినమున లేచాడు. లేచి మీరు కూడా ఇట్లే లేస్తారని చెప్పాడు. చెప్పి ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. 40 రోజులు ఆయన సువార్త ప్రకటించి చనిపోయి తిరిగి లేచి సువార్త ప్రకటించి మళ్ళీ ఆయన పరలోకం చేరాడు. మనం కూడా చనిపోయినాక కూడా ఒక రోజున క్రీస్తు ముంగట ఇట్లా నిలబడతాం. నువ్వు ఏం పని చేసినావు అని అడుగుతాడు. అడిగినప్పుడు మనము ఏం చెప్పుకోలేకపోతాం. మనం మని ఉండగానే దేవుని కొరకు ఒక్కరినైనా మార్చి ఆయన కొరకు ఉన్నతంగా చెప్పాలి. ఈ లోకంలో ఏం లేదు, ఏం తీసుకుపోము, ఒకరోజు చనిపోతాం. చనిపోయినాక మనం ఇట్లే తిరిగి లేస్తామని చెప్పి నాయన దేవుని మాటలు మనం చెప్పాలి. దేవుని కొరకు ఉన్నతంగా బతికి ఆయన కొరకు నాయన ఉన్నతంగా బతికి మనం కూడా పరలోకం చేరాలి అని కోరుకుంటూ ఇది చిన్ని ప్రార్థన. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. నాయన ఏదో కొన్ని మాటలు చెప్పావు తండ్రి. నాయన తప్పులు ఉంటే క్షమించు దేవా మాటలల్లా నాయన. ఇంకా నీ కొరకు ఉన్నతంగా బతికే జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. నాయన ఒకరోజు వెళ్ళిపోయేదే తండ్రి. నాయన నీ పునరుత్థాన్ని ప్రకటించుకుంటూ తండ్రి నీ కొరకు ఉన్నతంగా బతికే జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. నాయన ఈ లోకంలో నాయన ఈ లోకం కాకులు నాయన చెప్పి తింటలేకపోతూ నాయన వాళ్ళని కూడా క్షమించి దేవా. వాళ్ళకి తెలియదు తండ్రి, వాళ్ళకి తెలియదే నాయన.
వాళ్ళకు కూడా జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, ఆలోచించుకోవడానికి శక్తిని ఇవ్వండి తండ్రి. మాకు ఇంకా మెండైన శక్తిని, జ్ఞానాన్ని ఎలా మాట్లాడాలో మాకు అర్థం చేయించు నాయన. నీ కొరకు ఉన్నతంగా బతికి సన్నిధిలో జ్ఞానాన్ని ఇవ్వమని నీ కుమారుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలు. మనము సుత ఈరోజు గుడిపాయుడు. ఆయన చనిపోయిన రోజు శుక్రవారం చనిపోయిండు, ఆదివారం తిరిగి లేచి సువార్త ప్రకటించిండు. మనం సుత ఒకరోజు ఎన్ని రోజులున్నా ఒకరోజు వెళ్ళిపోయేటోళ్ళమే. ఉన్నన్ని రోజులు దేవుని కొరకు మనం ఎంతోమందికి ఎక్కడ పోయినా ఒక మనిషి కన్నా మనం దేవుని ముచ్చట్లు చెప్పి వాళ్ళను సుత మారిస్తేనే పరలోకము. మనము నమ్ముకొని నేను దేవుని నమ్ముకున్నా కదా అని మేము ఉన్నామని అట్లా కాకుండా ఆయన పని చేస్తేనే మనకు పరలోకము. ఆయన పని చేయకపోతే నరకము. ఆయన మాటల ప్రకారంగా బతికితేనే పరలోకము. మనము పరలోకం వెళ్ళాలంటే దేవుని పని చేయాలి, చేస్తేనే పరలోకము. ఆయన ఇని ఇడిచిపెట్టుడు లాభం లేదు. ఇటు వింటున్నాము మళ్ళీ పొద్దుక వరకే ఏం మాట్లాడుతున్నామో ఎవరికి అర్థమైతే లేదు. అట్లా ఉండకుండా మనము అంతం వరకు దేవుని మాటలు చెప్పి ఆయన కొరకు బతికి ఆయన సన్నిధిలో మనం నిలబడాలని ఈ చిన్ని ప్రార్థన దేవుడు దీవించును గాక. పరలోకమందున తండ్రి, నీ కొందనాలు నాయన. నీ బంగారు పాదాలకు కొందనాలు తండ్రి. నీ పరిశుద్ధ నామానికి కొందనాలు తండ్రి. ఈ లోకములో ఏమి లేదు తండ్రి. ఉన్నన్ని రోజులు తండ్రి నీ కొరకు బతికే జ్ఞానాన్ని దయచేయదండి. ఏ బిడ్డనైనా తండ్రి పరలోకం ఇస్తాడు, జ్ఞానాన్ని దయచేయి తండ్రి. ప్రతి కుటుంబానికి తండ్రి నీ జ్ఞానమే కావాలి తండ్రి. ఈ లోకములో ఏం లేదు తండ్రి. ఈ రంగుల ప్రపంచాన్ని చూసి తండ్రి మేము మోసపోకుండా తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో నువ్వే ఆ మాటలు మార్చి నీ కొరకు ఆలోచించే జ్ఞానాన్ని దయచేయమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ నామానికి వందనాలు నాయన తండ్రి. నైనా నువ్వు ఇచ్చిన బిడ్డని కాపాడవుంటే నీ సిద్ధమేనైనా తండ్రి. నైనా నీకు లెక్కలేని వందనాలైనా తండ్రి. నైనా నీ కొరకు బత్తడు దయచేయి తండ్రి. నైనా నువ్వు ఇచ్చిన బిడ్డల్ని కాపాడవుంటే నీ సిద్ధమేనైనా తండ్రి. నైనా నీకు లెక్కలేని వందనాలైనా తండ్రి. నైనా ఆ దినం నువ్వు కాపాడవుంటే నీ సిద్ధమేనైనా తండ్రి. నైనా నీకు లెక్కలేని వందనాలైనా తండ్రి. పరిశుద్ధ నామానికి వందనాలైనా తండ్రి. నైనా నువ్వు కాపాడవుంటే నీ సిద్ధమేనైనా తండ్రి. ఈ కుటుంబాలని సంఘాలని కాపాడినందుకు నీకు లెక్కలేని వందనాలైనా తండ్రి. నైనా నువ్వు లెక్కలేని వందనాలైనా తండ్రి. నువ్వు గర్భపాలు ఇచ్చినావు అంటే నీ సిద్ధమేనైనా తండ్రి. పరిశుద్ధ నామానికి వందనాలైనా తండ్రి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు 40 రాత్రి పగలు ఉపవాసం ఉన్నాడు. 40 రాత్రి పగలు ఉపవాసం ఉంటే సాతానుగాడు వచ్చి నువ్వు దేవుని కుమారునివే కదా, నువ్వు ఉపవాసం ఎందుకున్నావు, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినమని చెప్పింది. చెప్తే అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, సాతానా నేను వెనక బొమ్ము అని అన్నాడు. అనగానే ఆ యేసుక్రీస్తుని మళ్ళీ సాతానుగాడు ఏం చేసిందంటే కొండపైకి తీసుకెళ్ళింది. కొండపైకి తీసుకువెళ్ళి ఆ కొండ మీకే దుంకి నువ్వు దుంకు, నీ దేవుని కుమారునివే కదా, నీ దేవుడు నీకు చేయలు ఆపుతాడు, నేను కాపాడుతాడు, నీ కొండపై నుంచి దుంకుమని సాతానుగాడు అన్నాడు. అంటే సాతాను నా వెనకం తిరిగిపోమ్ము అని చెప్పి సాతాను నిలగొట్టి క్రీస్తు ఆ 40 రాత్రి పగలు ఉపవాసం ఉండి బతికిండు. అలాగే మనం కూడా ఉపవాసం ప్రార్థన ఏంటంటే తెలుసుకొని ఉపవాసం ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. నేను ఉపవాసం ఉన్నా, నేను క్రీస్తు గురించి ఉన్నా అని చెప్పుకొని 10 మందిలో అనడం కాదు. ఎవరి హృదయం వాళ్ళు ఉపవాసంగా ఉండి దేవుని గురించి బతకాలని చెప్తున్నాను. పరలోకమున్న కన్న తండ్రి, నీకే వందనాలు నాయనా. అయ్యా నీ ఘనతకు నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. అయ్యా 2 మాటలు నీ గురించి చెప్పినాను తండ్రి. ఇంకా కొన్ని మాటలు చెప్పాలనుకున్నా కానీ తండ్రి సమయం లేదండి నాయన. మళ్ళీ ఎప్పుడైనా నేను సమయం తీసుకొని నీ గురించి ఆలోచించి నీ మాటలు అందించే భాగ్యాన్ని సహాయం చేయమని కుమారుడైన క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చెప్తావా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు పుట్టిండంటే తండ్రి ఎట్లా పుట్టించిండు, ఆమెకు పూల పండ్లు కాగానే ఆమె గర్భంలో సెల్మించిండు. ఆయనే పుట్టిండు, పెరిగిండు.
5 సంవత్సరాల పిల్లగాడు కాగానే ఇట్లా చదువుకుంటుండు, ఇట్లా దేవుని పని చేస్తుండు, దేవుని పని చేస్తుండు, బాగా చేస్తుండు. ఇటు అటు జర మంచిగా ఇట్లా పెరిగి దేవుళ్ళనే ఎదుగుతుండు. ఆయనే పెళ్లి చేసుకోలేదు, దేవుని కొరకే బస్తుండు. ఆయనే మంచి పనులే చేసిండు, దేవుని పని చేసిండు, మంచి పనులు చేసిండు. వాళ్ళకి అన్యాయం చేయలే, వాళ్ళు ద్రోహం చేయలే, మోటు మాటలు మాట్లాడలే, మంచిగా బతికితే అసలు వీళ్ళు ఆయనను ఎట్లా కొట్టిండ్రు వీళ్ళు యూదులు ఆయనను ఎట్లా కొట్టిండ్రు, ఎంత కొట్టిండ్రు. ఆయన దేవుని పని తల్లి ఎవరో తండ్రి ఎవరో అని ఎరగక దేవుని కొరకే బాగా దేవుని పని చేస్తే, మంచి పనులు చేస్తే వాళ్ళు ఎండినాణాలకు ఆయన ఎండినాణాలకు ఆయనతోటి ఎక్కువ సోపతి చేసి ఉండి ఆయన ఎండినాణాలకు అమ్ముకుని అయ్యో నేను ఆయనతోటే ఉండి ఇట్లా నేను ఎండినాణాలకు అమ్ముకుంటున్నాని ఆ యూద ఆయననే ఉరిపెట్టుకొని చనిపోయిండు. ఆయన ఉరిపెట్టుకొని చనిపోగానే వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ అమ్ముకున్న వీళ్ళు యూదులు ఆయనను ఎంతో కొట్టిండ్రు, ఎంతో సిలువకి వేసితే ఎంత భరించిండు. కానీ ఆయన లోకాన్ని తిట్టలేదు కదా, ఎవరిని తిట్టలేదు కదా. నన్ను చూసి ఇంకా కొంతమంది ఈ కష్టములనే ఇంకా కొంతమంది మారాలని ఆయన ఎంత బాధపడ్డాడు, ఎంత ఎక్కువ మోడ కూడా అనలేదు. కొట్టంగా కూడా నా తండ్రి నువ్వు ఎట్లా నన్ను చెయ్యి ఇడ్తివి అని పానం ఇడిచి ఆయన పరలోకం పోయిండు. మనకు కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ మంచి పని చేసుకుంటూనే ఉండాలి. మనకు పరలోకం రావాలంటే ఆయన లెక్క కష్టపడాలి, ఆయన లెక్క బాధపడాలి. ఆ కష్టం ఉంటేనే మనకు పరలోకం వస్తుంది. కానీ మనం ఏమి అన్యాయం చేయొద్దు, ఎవరు తిట్టొద్దు, ఈ తండ్రి మాటలు చెప్పుకుంటా ఆయన కొరకే బతకాలి. ఈ చిన్ని ప్రార్థన దేవుడు దీవించిన గాక. ఆమేన్. పరలోకమున్న కన్న తండ్రి నీకు వందనాలు నాయనా, నీ పాదాలకు వందనాలు, నీ ఘనతకు వందనాలు, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. ఈ రోజున ఇక్కడ నిలబెట్టి మమ్మల్ని ప్రార్థన చేపిస్తున్నామంటే నా తండ్రి, ఇక్కడ నిలబడితేనే ఇన్ని రోజులు బతికిస్తామంటే నా తండ్రి ఇంకా నీ పని చేసే విధానం తెలివి దయచేయి తండ్రి. నీవు ఎంత పని చేసుకున్నా వ్యర్థం నా తండ్రి. నీ మాటలు చెప్పి నీ పని చేసే విధానం తెలివి దయచేయమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మీకు అందరికీ తెలుసు, నవాబు గురించి మీ అందరికీ తెలుసు. నవాబు ఇప్పుడు నవాబు బ్రతికిన రోజులే నాకు కూడా అనిపిస్తున్నాయి, ఇప్పుడు గడియలు కూడా అట్లే అనిపిస్తున్నాయి. దేవుడు ఆయన గురించి నవాబు ఈ లోకం మారది, వీళ్ళు నమ్మరు అని ఆయనకు నవాబుకు చెప్పాడు. అప్పుడు నువ్వు ఓడ కట్టుకోమని చెప్పాడు. ఆయన ఓడ కట్టుడు మొదలుపెట్టాడు. ఆయన ఓడ కట్టుకొని ఆయన ఓడలకు రమ్మని చెప్తే ఈ లోకం ఎవరు రాలేకపోయారు. ఏ పిచ్చోడు ఎడ్డోడు వాడు గట్లే చెప్తాడు అని ఆ ఓడలకు రమ్మంటే కూడా ఎవరు రాలే. ఈ జంతువులు జాతి ప్రకారం జంతువులు 86 లక్షల జంతువులు వచ్చి ఓడలో సొరినాయి, కానీ మానవులు రాలేకపోయినారు. ఆ మానవులు రాలేకపోయినాక అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఓడకు డోర్ వేసి అప్పుడు 40 రోజులు రాత్రి మగలు వాన కురిసి అప్పుడు 40 రోజులు వర్షం, మొత్తం కొండలు గిండలు అన్నీ మునిగిపోయినాయి. అప్పుడు మొత్తం లోకము మొత్తం అప్పుడు మునిగిపోయింది. చెప్తే ఇన్లే లోకం అప్పుడు మునిగిపోయింది. అదే ఇప్పుడు నవాబు దినాలు ఇప్పుడు కూడా అనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా చెప్తే ఎవరు వింటలేరు, వినరు కూడా. ఇంకా నవాబు లెక్క ఎప్పుడు దేవుడు సెలవు పెడతాడో ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకనే నవాబు అట్లా బ్రతికాడు, నీతిగా బతికిండు. ఆయన మంచిగా ఓడల సిద్ధపరచుకొని ఓడల ఎక్కి 40 రోజులు ఓడలనే ఉన్నాడు. ఆయన 40 రోజులకు కాకిని తోలిస్తే ఆ కాకి పోయి లోకమైననే తిరుక్కుంటా అది మొత్తం పీనుగల పైననే తినుకుంటా మళ్ళీ ఓడలకు తిరిగి రాలే. అయినా మళ్ళా
పైరాన్ని తోలిస్తుండు. పైరాన్ని తోలిస్తే పైరం మళ్ళీ లోకమంతా తిరిగి ఒక కొండ మీద ఓలి ఒక మొక్క అక్కడ తేలి ఉన్నదన్నట్టు అక్కడ పోయి తీసుకొని మళ్ళా పైరం మళ్ళా పడవలకు చేరింది. అక్కడ ఆ కొండ మీదకి పడవ అక్కడ నెట్టుకపోయి వాళ్ళ కుటుంబం వారు అక్కడ దిగారు. అప్పుడు మొదలుకుంటే ఇంతవరదాకా నవాబు నుంచి వచ్చిన ఈ జనాభే ఇప్పుడు చెప్తే ఇంకా మారరు కూడా. కానీ ఆయన సూచనలు అప్పుడు జరిగినట్టే ఇప్పుడు జరిగేటట్టున్నాయి. ఇప్పుడు ఆయన వచ్చే రాకడ సిద్ధమై ఉన్నది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, నీకే వందనాలైనా. నీ పాదాలకు, నీ ఘనతకు, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నాయన కొద్ది మాటలు మాట్లాడాలని తండ్రి, ఇంకా కూడా తండ్రి ఎట్లా మాట్లాడాలనో, ఎట్లా మాట్లాడే ధైర్యం, తెలివిని, జ్ఞానాన్ని నాకు దయచేయండి నాయన. నీ పునరుత్థానం కూడా చెప్పే తెలివిని, జ్ఞానాన్ని మాకు అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా నీ కొందనాలు, నీ పాదాలకు వందనాలు. త్వరగా రానున్న క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కృపజోపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా, కృపజోపి బ్రోవుమయ్యా. నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు. నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృపజోపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. క్రూరుండనై చేసితిని, ఘోరంబు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా, అజోపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృపజోపి బ్రోవుమయ్యా. చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత. చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత. అపనిందలు మోపితినయ్యో, సందేహమేలనయ్యా. అపరందలు మోపితినయ్యో, సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా, కృపజోపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృపజోపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా, మోక్షం భుజూపితివయ్యా. అక్షయ భాగ్యమునియా, మోక్షం భుజూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృపజో. అపరాధిని
యేసయ్యా కృపజోపి బ్రోవుమయ్యా దాహం బుగొనగా చేదు చిరకను ద్రావనిడితి దాహం బుగొనగా చేదు చిరకను ద్రావనిడితి ద్రోహుండనై చేసి తిని దేహం బుగాయములను ద్రోహుండనై చేసి తిని దేహం బుగాయములను అపరాధిని యేసయ్యా కృపజోపి బ్రోవు అపరాధిని యేసయ్యా కృపజోపి బ్రోవుమయ్యా నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృపజోపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృపజోపి బ్రోవుమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలే తండ్రి. తండ్రి ఈరోజు తండ్రి మీ కుమారుడు చనిపోయిన రోజు తండ్రి చనిపోయి మాకు తిరిగి లేచాడు తండ్రి మాకు కూడా అలాంటి బ్రతుకుంటుందని తండ్రి మాకు నేర్పించావు తండ్రి చనిపోయి తిరిగి లేచితే తండ్రి మాకు మహాలోకం ఉంటుందని ఎన్నో మంచి మాటలు చెప్పావు తండ్రి. అలా బ్రతికే మంచి జ్ఞానాన్ని దయచేయి తండ్రి. త్వరగా వస్తున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులందరికీ వారు తీసుకొని తినుడి, ఇది నా శరీరము చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపము నిశ్చయము నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడినది నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. మా ప్రియ పరలోకమున్న కన్న తండ్రి, మీకు వందనాలైనా నేను ఇప్పటికి నిలబడ్డానంటే నీ చిత్తమే తండ్రి. నేను ఈ వాక్యంను బట్టి నన్ను దీవించండి నాయన. తప్పుడుగా చదివితే నన్ను క్షమించండి నాయన. ఇంకా మేము మీ సేవలో ఎదిగేలాగా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయము తండ్రి నాయన. ఇంకా మేము మీ మాటలోకి ఇతరులకు చెప్పేలాగా మంచి బుద్ధి జ్ఞానాన్ని దయచేయము తండ్రి నాయన. 3వ దినముల తిరుగుతూ ఇచ్చుచుండగా మాకు ఇంకా మీ మాటలు ఇంకా మేము ఇతరులకు చెప్పేలాగా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయము తండ్రి. త్వరగా వస్తున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. రొట్టెను పట్టుకొని ఒక రొట్టె పట్టుకున్నాడు యేసుక్రీస్తుల వారు. ఏమండి, ఇంకా మరణానికి అప్పగించబడలేదు, మరణానికి అప్పగించబడతాడు. అప్పుడు ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఇది మీ కొరకు విరువబడుతున్నటువంటి నా దేహం అని రొట్టెని విరిచాడండి. రొట్టె ఎందుకు విరిచాడు? రొట్టెగా మారాలంటే చాలా బాధపడాలి, చాలా శ్రమపడాలి. ఎందుకంటే ప్రతి మొక్కకు జీవం ఉందని చెప్పాడండి జగదీష్ చంద్రబోస్. ప్రతి మొక్కకు ఏముందంట? జీవం ఉందని చెప్పాడు భారతీయ శాస్త్రవేత్త. కానీ అంతకుముందే దేవుడు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి చావకునేలా అది ఒంటిగానే ఉండు, చస్తే విస్తారంగా ఫలించుండు. అంటే విత్తనంలో కూడా ఏముంది? జీవం ఉంది కదా.
కాబట్టి ఆ గోధుమలకు ఇప్పుడు ప్రాణం ఉందండి. ఆ గోధుమలు కోస్తున్నప్పుడు చచ్చిపోతాయి. ప్రాణం ఉన్న చచ్చిపోతుందిగా, కోస్తే చచ్చిపోతుంది. చచ్చిన తర్వాత ఆ గోధుమల్ని మరి ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత దాన్ని మిల్లులోకి తీసుకెళ్ళాలి. మిల్లులో ఆ యొక్క గోధుమల్ని ఏమంటే పిండి చేసే యంత్రాలు ఉంటాయండి. ఆ యంత్రాల మధ్యలో నలిగిపోవాలి. ఒకవేళ ప్రాణమున్న వ్యక్తిని తోస్తే ఎంత ఏమంటే అల్లాడిపోతాడో ఆ గోధుమలు అలా అల్లాడిపోతాయండి. ఎందుకు రొట్టె గురించి చెప్పాడు ప్రభు అంటే, ఇస్రాయేల్ దేశంలో ఎక్కువ రొట్టె తింటారు, చేప మాంసం తింటారు, రొట్టె తింటారు, ద్రాక్ష పళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమంటే దాని సూచనగా చెప్పాడు. మన దిక్కైతే ఆహారం రైస్ తీసుకుంటాం మనం. ఇకపోతే దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏమండి మరి గట్టిగా మరి ప్లేట్లో వేసి పిసికి ఏమండి దాన్ని మరి ఒక రౌండ్ షేప్లో తీసుకొచ్చి ఏమండి కాలుతున్న పెన మీద వేస్తారండి. కాలుతున్న పెన మీద రొట్టె మారాలంటే ఎంత స్టార్టింగ్ కోసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత చిత్రవద అనుభవించిందో యేసుక్రీస్తుల వారి దేహం కూడా అలాగే చేయబడుతుంది. ముళ్ళ కిరీటం, బల్లెపోటు, ఏమండి కొరడ దెబ్బలు, ఉమ్మివేతలు, ఏమండి మరి పిడిగుద్దులు, ఇవన్నీ ఒక చిత్రహింసకు సూచనగా రొట్టెను చేశాడు. ఏమండి మీరు ప్రతి వారం రొట్టె తీసుకుంటున్నారు, నేను ప్రతి వారం రొట్టె తీసుకున్నాను. రొట్టె అనేది తింటున్నా తప్ప అది యేసు దేహం. యేసు దేహంలో ఒక భాగాన్ని తింటున్నావు నువ్వు. ఎందుకంటే తిని త్రాగివాడే పరలోకానికి వెళ్తానని చెప్పాడు ప్రభు. ఏమంటే నువ్వు నీ చేతిలోకి ఆ ముక్క వచ్చింది అంటే అది యేసుక్రీస్తు దేహంలో ఒక ముక్క, ఒక శరీర భాగాన్ని తింటున్నావు నీవు ఎలా ఉండాలి? ఇగో ఈ 7 మాటలు నెరవేర్పు నీలో ఉండాలి. ఈ 7 మాటలే కాదు, ప్రభు చెప్పిన అన్ని మాటలు ఉండాలి. క్షమాగుణం ఉండాలి, దయాగుణం ఉండాలి, ఏమంటే నిర్మోహమాటంగా క్రీస్తు గురించి చెప్పే తత్వం రావాలి, క్రీస్తు గురించిన నిందలు పడాలి. ఏమంటే మనలో పౌరుషం ఉండకూడదు, మనలో దీన స్వభావం ఉండాలి, మనలో సాత్వికం ఉండాలి, మనలో ఆశ నిగ్రహం ఉండాలి, మనలో ప్రేమతత్వం ఉండాలి, మనలో జాలితత్వం ఉండాలి. మనల్ని చూస్తే నిజంగా ఈవిడ యేసుక్రీస్తు రాలేనండి, ఈయన నిజంగా ఈయన యేసుక్రీస్తు దాసుడేనండి అనిపించాలండి. అది తీసుకుంటున్నాం, అది త్రాగుతున్నాం, కానీ ఆ గుణాలు రాకపోతే సచ్చిన తర్వాత ఏమండి నరక పాత్రల మితం. ఎందుకంటే అయోగ్యంగా తిని త్రాగువాడు నరకానికి వెళ్తున్నాడు ప్రభు వాక్యం సెలవిస్తుంది.